Good morning and good evening, everyone. Today we have session 2. సో మెసేజ్ రావట్లేదు అని మీరేం సరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా, డైలీ సెషన్స్ 7:45 to 9:15 వరకు. ఇదే లింక్ ఇక్కడ. ఓకే, పైకి వెళ్తాం. పైన hi, is it fine now? Audio still low? Still low? Okay, I think it should be fine now. Let me change the ఓకే. సో డైలీ సెషన్, టుడే సెషన్ 2 కదా, డైలీ సెషన్ ఇదే టైంకి. ఓకే, మీరు లింక్ రాలేదు అలా ఏం అని అనుకోవద్దు. ఇక్కడ సెషన్ లింక్ ఇక్కడే ఉంది. మీరు వెబ్సైట్లోకి వచ్చేసి కోర్స్ డీటెయిల్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ సెషన్ లింక్ ఇక్కడే ఉంది, సేమ్ లింక్. ఓకే, నోరీస్. అండ్ దెన్ మనం నిన్నంతా డిస్కస్ చేసాం కదా, రీక్యాప్ ఏంటది, వాట్ ఈస్ డెవాప్స్, అండ్ దెన్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, అండ్ దెన్ లైనెక్స్ అడ్వాంటేజెస్. ఓకే, అండ్ వాటర్ ఫాల్ వర్సెస్ అజైల్ వర్సెస్ డెవాప్స్ డిస్కస్ చేసాం. అండ్ దెన్ అసలు ఎస్డిఎల్సి అంటే ఏంటి, దాంట్లో ఏం ఫేసెస్ ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేసాం. అండ్ వాట్ ఈస్ కంప్యూటర్ అనేది కూడా డిస్కస్ చేసాం. సో ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ మీరు ఒక టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు సో దాన్ని ఎలా కొత్తగా థింక్ చేసి అర్థం చేసుకోవాలి, మన చుట్టూ ఉండే ఎగ్జాంపుల్స్ ఎలా దాన్ని మ్యాచ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పాను. సో ఈరోజు ఏంటంటే మనం క్రియేట్ లైనెక్స్ సర్వర్, కనెక్ట్ టు ఇట్, అండ్ దెన్ క్రియేట్ ఫైర్ వాల్. సో దీన్నే ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్ అంటాం. సమ్ కమాండ్ సింటాక్స్, ఫ్యూ కమాండ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు లైనక్స్ సర్వర్ క్రియేట్ చేయడానికంటే ముందు ఒక సర్వర్ కి మనం ఐపీ అడ్రస్ తెలిస్తే డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వగలమా? లైక్ ఒక ఫేస్బుక్ కి మనం డైరెక్ట్ గా ఓపెన్ చేయగలమా మన ప్రొఫైల్? సో మెయిన్ థింగ్ ఏంటి, ఒక సిస్టమ్ కి మీరు కనెక్ట్ అయ్యేప్పుడు మినిమం థింగ్ వచ్చేసి అథెంటికేషన్ కదా. సో అథెంటికేషన్ అనేది సక్సెస్ అయితేనే మనం కనెక్ట్ అవ్వగలం, అది ఏ సిస్టమ్కి అయినా కూడా. సో అది సర్వర్ అయినా వెబ్సైట్స్ అయినా ఏదైనా కూడా. సో ఇప్పుడు అథెంటికేషన్ ఎలా జరగాలి అనే దానిపైన థియరిటికల్ గా 3 వేస్ ఉన్నాయి. ఒకటి వాట్ యు నో, రెండు వాట్ యు హ్యావ్, అండ్ మూడు వాట్ యు ఆర్. ఓకే, సో వాట్ యు నో అంటే ఏంటి, మీకు తెలిసింది. సో దీంట్లో ఏమొస్తుంది మనకు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది, రైట్. అండ్ దెన్ వాట్ యు హ్యావ్ అనే దాంట్లో ఏమొస్తుంది, యూజర్ నేమ్ అండ్ టోకన్స్ వస్తాయి. టోకన్స్ అంటే ఇప్పుడు మీరు చూసింటారు అథెంటికేటర్ యాప్స్ అని, లైక్ ఆర్ఎస్ఏ టోకెన్ అంటారు ఫిజికల్ గా, అథెంటికేటర్ యాప్స్, మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్, గూగుల్ అథెంటికేటర్, ఇవన్నీ అనమాట. అండ్ వాట్ యు ఆర్, సో దీంట్లో ఏమొస్తాయి, యూజర్ నేమ్ అండ్ ఆర్ యునో
ఏంటివి సెక్యూర్గా? ఫింగర్ ప్రింట్స్, పామ్, రెటీనా, ఎక్సెట్రా. ఓకే, ఫేస్. వీటిలో మోస్ట్ సెక్యూర్ ఏది? మోస్ట్ సెక్యూర్ వచ్చేసి వాట్ యు ఆర్ అనేది, రైట్? వాయిస్, ఐ థింక్ వాయిస్ ఇస్ క్లియర్. Few persons, if you have voice problem, check your settings, please. ఓకే, యా. సో ఇది అథెంటికేషన్ మెథడ్స్ అనేది. సో దీంట్లో మనం ఎక్కడ ఏది యూస్ చేయాలి, వాట్ యు నో అనేది ఇదంటే మన ప్రైవేట్ సిస్టమ్స్ లో యూస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ సిస్టమ్స్ అంటే మన విత్ ఇన్ అవర్ సిస్టమ్స్ లో ఉంటే మన సింపుల్ గా యూజ్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చేసి వాట్ యు హ్యావ్ అనేది పబ్లిక్ కి ఎక్స్పోజ్ చేసే సిస్టమ్స్ లో ఇలా అది మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు, సెకండ్ థర్డ్. వాటిని ఎలా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఎప్పుడైనా ప్రాపర్ యూస్ కేస్ ఉంది, మన సిస్టమ్స్ పబ్లిక్ కి యాక్సెస్ అయిపోయినాయి, పబ్లిక్ కి అవైలబుల్ లో ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయాలి. సింపుల్ గా కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఈ ఆ, మన సర్వర్స్ లో ఇంకా ఇదైతే రాలేదు. లైక్ ఎక్కడో ఉండే సర్వర్ ని మనం ఫింగర్ ప్రింట్ యూస్ చేసి యాక్సెస్ చేసేంత సిస్టమ్ రాలేదు. ఒకవేళ ల్యాప్టాప్ మన దగ్గరే ఉంటే మనం ఫింగర్ ప్రింట్ కానీ ఇమేజ్ కానీ మొబైల్ కానీ వాటిని యూస్ చేస్తున్నాం. సర్వర్ ఎక్కడో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి దానికి ఫింగర్ ప్రింట్ పాస్ చేయడం అనేది ఇంకా అంత పాపులర్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి ఇది పాపులర్, యూజర్ నేమ్ అండ్ టోకన్స్ అనేది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం మనం. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బాక్స్ తీసుకుందాం. సో ఇది ఒక ట్రంక్ బాక్స్ అనుకుందాం. ఈ ట్రంక్ బాక్స్ కి మనం ఒక లాక్ వేస్తాం. సో మన ఇంటర్మీడియట్ లో ట్రంక్ పెట్టేలాగా. సో దీనికి కీ ఉంటుంది, రైట్? సో ఇది ఒక యూజర్ దగ్గర ఉంటుంది, కీ అనేది ఒక పర్సన్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ పేరు ఏంటి? ఈ లాక్, దాని కీ. సో లాక్ అండ్ కీ ఆర్ పేర్. సో మ్యానుఫ్యాక్చర్ అలా పేర్ గా ఉండేలాగా వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. సో దీంట్లో బాక్స్ అనేది అందరికీ కనిపిస్తుంది. కెన్ ఐ సే బాక్స్ యాజ్ పబ్లిక్? లాక్ అనేది అందరికీ కనిపిస్తుంది. కెన్ ఐ సే లాక్ యాజ్ పబ్లిక్? బట్ కీ, కీ ఈజ్ ఇట్ పబ్లిక్? కీ అనేది ప్రైవేట్. సో ఇక్కడ బాక్స్ అండ్ లాక్ ఆర్ పబ్లిక్, కీ ఈస్ ప్రైవేట్. సో మనకు పబ్లిక్ గా బాక్స్ కనిపిస్తుంది, లాక్ కనిపిస్తున్నా కూడా స్టిల్ మనం ఓపెన్ చేయలేం. సో దట్ ఈస్ ద మెకానిజం, కీ బేస్డ్ మెకానిజం అనమాట ఇది. మనకి ఎగ్జాక్ట్లీ సాఫ్ట్వేర్ లో కూడా ఏంటంటే కీ బేస్డ్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఒక కీ పేర్ మనం జనరేట్ చేస్తాం. కీ పేర్ లో ఏముంటుంది? ఒక పబ్లిక్ కీ ఉంటుంది అండ్ ప్రైవేట్ కీ ఉంటుంది. సేమ్ సిస్టమ్ నేను లైనెక్స్ తో ఎలా చేస్తానంటే, లైనెక్స్ లో ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. ఇది ఒక లైనెక్స్ సర్వర్ అనుకుంటే, సో దీంట్లో నేను పబ్లిక్ కీ పెట్టాలి, అంతే కదా? సో ప్రైవేట్ కీ అనేది నా దగ్గర పెట్టుకోవాలి. ఎవరికైతే యాక్సెస్ ఉందో ఆ సర్వర్ కి, ప్రైవేట్ కీ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పంపించాలి యూజర్.
రైట్. సో ఇక్కడ బాక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బాక్స్ ఈక్వల్ టు ఆర్ సర్వర్ ఈక్వల్ టు ఆర్ దీన్ని నోడ్ అని కూడా అంటుంటాం, ఈక్వల్ టు ఐపీ అడ్రస్. రైట్. మనకు ఫేస్బుక్ ఐపీ అడ్రస్, సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తెలిసినంత మాత్రం మనం లాగిన్ అవ్వగలమా? అవ్వలేము. ఫేస్బుక్ పబ్లిక్ కీ కూడా మనకు తెలిసి ఉంటుంది, బట్ స్టిల్ లాగిన్ అవ్వలేము. ఎవరి దగ్గర అయితే ప్రైవేట్ కీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఫేస్బుక్ సర్వర్స్ కి లాగిన్ అవ్వగలరు. ఆ ప్రైవేట్ కీ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? ఫేస్బుక్ ఎంప్లాయీస్ దగ్గర ఉంటుంది. రైట్. సో బాక్స్ అన్న సర్వర్ అన్న నోడ్ అన్న ఒకటే, దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అండ్ పబ్లిక్ కీ ఈజ్ ఇన్సైడ్ సర్వర్. సో వైల్ అథెంటికేటింగ్, user should send his username and private key. ఇక్కడ పాస్వర్డ్ బదులు మనం ప్రైవేట్ కీ పంపిస్తాం అనమాట. ఓకే. సో అలా అనమాట. సో లైనెక్స్ సర్వర్స్ లో అండ్ సాఫ్ట్వేర్ లో మనకు ప్రోటోకాల్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా వినిపిస్తుంది. ఒక సిస్టమ్ లో ఎన్ని పోర్ట్స్ ఉంటాయి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఒక లెటర్ పంపిస్తున్నాం. సో దీంట్లో టు అడ్రస్ అనేది ఏం రాస్తాం? సో టు అడ్రస్ అనేది ఫ్లాట్ నెంబరు, అపార్ట్మెంట్ నేము, స్ట్రీట్ నేము, సిటీ అండ్ పిన్ కోడ్ రాస్తాం. రైట్. ఫస్ట్ లెటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఢిల్లీ నుంచి. ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తారు? ఢిల్లీలో ఉండే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ డిటిడిసి వాళ్ళు కానీ ఫస్ట్ వాళ్ళు ఈ ఫ్లాట్ నెంబర్ అనేది చూస్తారా? ఢిల్లీ నుంచి హైదరాబాద్కి లెటర్ రావాలి, ఢిల్లీలో వాళ్ళు షిప్ చేయాలి. వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇక్కడ ఈ మొత్తం దాంట్లో? పిన్ కోడ్. సో ఈ పిన్ కోడ్ చూసి హైదరాబాద్ డిటిడిసిలోకి లెటర్ వస్తుంది, అక్కడ లోకల్ ఆఫీస్కి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? హైదరాబాద్లో మొత్తం ఒక హబ్ ఉంది అనుకోండి. సో స్ట్రీట్కి ఒక ఒక ఆఫీస్ ఉంది, డిటిడిసి ఆఫీస్. వాళ్ళు ఏం చేస్తారు? స్ట్రీట్ నేమ్ చూస్తారు. స్ట్రీట్ నేమ్ చూసి లెటర్ మళ్ళీ అక్కడికి వస్తుంది. స్ట్రీట్ నేమ్ తర్వాత ఇంకేం చూస్తారు ఆ స్ట్రీట్ వాళ్ళు? అపార్ట్మెంట్ నేమ్ చూస్తారు. సో స్ట్రీట్లో ఉండే డిటిడిసి ఆఫీస్ వాళ్ళు అపార్ట్మెంట్ వరకు వెళ్ళగలుగుతారు. ఒకవేళ నేను కానీ ఫ్లాట్ నెంబర్ రాయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఇఫ్ నో ఫ్లాట్ నెంబర్, లెటర్ ఈ స్టక్ ఎట్ అపార్ట్మెంట్ నేమ్. సో ఫ్లాట్ నెంబర్ రాయకపోతే అది ఇంకా ఏ ఏ ఫ్లాట్కి వెళ్ళాలో తెలియదు కాబట్టి, ఐ మీన్ అపార్ట్మెంట్ దగ్గరకు రీచ్ అయింది. ఓకే, అపార్ట్మెంట్ ఏదో తెలిసింది, రీచ్ అయింది, బట్ ఆ అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్ నెంబరు, ఏ ఫ్లోర్ అనేది రాయలేదు. సో అప్పుడు ఏం చేస్తారు? ఆ లెటర్ అనేది అక్కడ ఆగిపోతుంది. సో అలానే సర్వర్ అన్నాక ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, మనం ఫేస్బుక్కి ఎలా కనెక్ట్ అవుతాం? ఏ ప్రోటోకాల్ యూస్ చేస్తాం మనము? ఎవ్రీ సర్వీస్ హ్యాస్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే మనకు తెలిసిన నార్మల్ మీనింగ్. ప్రోటోకాల్ అంటే ఏంటి? ఒక రిక్వెస్ట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కానీ హైదరాబాద్కి వచ్చాడంటే అతనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. పిఎం కానీ అమెరికాకి వెళ్ళాడంటే అతనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. ఎవ్రీ సర్వీస్ హ్యాస్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ని మనం ఫాలో అయితేనే మనం కనెక్ట్ అవ్వగలం. ఇప్పుడు నేను facebook.com ఇక్కడ ఓపెన్ చేస్తే, ఆర్ సంథింగ్ లైక్ google.com ఓపెన్ చేస్తే, వాట్ ఈస్ ద ప్రోటోకాల్? యూ కెన్ సీ దిస్ హియర్, HTTP or HTTPS. So I can open Google in browser using HTTP or HTTPS. ఓకే. సో దీన్ని మనం ఒక ప్రోటోకాల్ యూస్ చేసి ఆ సర్వర్కి కనెక్ట్ అవుతున్నాం. ఒక సర్వర్ని మనం కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఏదో ఒక ప్రోటోకాల్ యూస్ చేయాలి. సో బ్రౌజర్లో మనం యూస్ చేసేది ఏంటి? ఇది HTTP ప్రోటోకాల్ అనమాట. ఓకే. అలానే ఒక సర్వర్కి మనము
ఒక ఎంప్లాయీ లాగా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే లైక్ సర్వర్ లోపలికి మనం వెళ్ళి ఆ సర్వర్ లోపల ఏముందో మనం చూడగలమా దీంతో? నేను గూగుల్ సర్వర్స్ లోపలికి వెళ్ళి గూగుల్ సర్వర్స్లో ఏమేమి ఉన్నాయని చూడగలనా? సో ఇది ఎవరికి? పబ్లిక్ యూజర్స్ కి, గూగుల్ సర్వీస్ యూస్ చేసుకునే పబ్లిక్ యూజర్స్ కి మాత్రమే. ఒకవేళ ఆ సర్వర్స్ లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే గూగుల్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? ఆ సర్వర్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి లోపల ఏముందని చూడడానికి దే యూస్ ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్. SSH protocol is used to connect to సర్వర్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మీరు ఆ సర్వర్ కి ఏ ప్రోటోకాల్ యూస్ చేసి ఏ పోర్ట్ నెంబర్ తో కనెక్ట్ అవుతున్నారు? విత్ పర్టికులర్ నెంబర్. సో కంప్యూటర్స్ లో ఏంటంటే నేమ్స్ ఉంటాయి అండ్ నెంబర్స్ ఉంటాయి. నేమ్స్ అనేది కంప్యూటర్ పట్టించుకోద్దాన్ని, రైట్? సో ఇక్కడ కూడా సిటీ నేమ్ కంటే వాళ్ళకి మెయిన్ థింగ్ పిన్ కోడ్ అనమాట. సిటీ నేమ్ ఉంది కదా, స్టిల్ పిన్ కోడ్ ఎందుకు రాయాలి అంటే, సో కంప్యూటర్స్ కానీ ఎవరికైనా కూడా స్టాండర్డ్స్ వచ్చేసి నెంబర్స్, నాట్ నేమ్స్ అనమాట. సో ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ అనేది యూస్ చేస్తాం. ఈ ప్రోటోకాల్ ఒక పర్టికులర్ పోర్ట్ పైన రన్ అవుతుంది అనమాట. సో ఆ పోర్ట్ నెంబర్ వచ్చేసి 22. సో అలానే సిస్టంలో చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి లైక్ హెచ్టిటిపిఎస్. సో ఇది పోర్ట్ నెంబర్ 80 యూస్ చేసుకొని రన్ అవుతుంది. ఇది పోర్ట్ నెంబర్ 443 యూస్ చేసుకొని రన్ అవుతుంది. అంటే ఏం లేదు, మీరు సర్వర్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఏ ప్రోటోకాల్ అండ్ ఏ పోర్ట్ నెంబరు, నేను 443 అని ఇస్తే బై డిఫాల్ట్ కాబట్టి అది మనకు కనిపించదు అనమాట. సో ఒక సర్వర్ లో మనకు ఎన్ని పోర్ట్స్ ఉంటాయంటే 0 to 65,535 పోర్ట్స్ ఉంటాయి. సో ఇట్స్ నథింగ్ బట్ 65,536 పోర్ట్స్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? SSH is a service runs on port number 22. HTTP is a service runs on port number 80. HTTPS is a service runs on port number 443. MySQL is a service ఒకవేళ డేటాబేస్ ఉంటే 3306. ఇలా చాలా ఉంటాయి అనమాట. సో దీని గురించి ఇప్పుడేం వరి అవ్వద్దు, అది స్లోగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఈ సర్వర్ కి SSH లో కనెక్ట్ అవ్వాలి అంటే ఒక లైనెక్స్ సర్వర్ కి ఐ నీడ్ టు సెండ్ వాట్ ఈస్ ద ప్రోటోకాల్, what is the port number, what is the username, password or private key, రైట్? సో అది ఏ ప్రోటోకాల్ అయినా యూస్ చేయండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్ కనెక్ట్ అయ్యాను అంటే నేను ఇక్కడ లాగిన్ అయ్యాను కదా నా యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసి. అలానే మీరు సర్వర్కి యొక్క SSH యాక్సెస్ కావాలి అంటే అగైన్ మీరు ఏ ప్రోటోకాల్ యూస్ చేస్తున్నారు, ఆ పోర్ట్ నెంబర్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, ఆ పాస్వర్డ్ ఏంటి, ప్రైవేట్ కీ ఏంటి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, మనం ఒక కీస్ జనరేట్ చేయాలి, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అనేది. పబ్లిక్ కీని తీసుకెళ్ళి నేను సర్వర్లో పెట్టాలి అండ్ దెన్ ప్రైవేట్ కీ నా దగ్గర ఉంచుకోవాలి. సో కీస్ జనరేట్ చేయాలి అంటే మనకు ఒక కమాండ్ ఉంది, SSH హైఫన్ కీజెన్, ఓకే, -f ఫైల్ నేమ్ ఏంటి అనేది మనం చెప్పాలన్నమాట. ఓకే, like we are manufacturing a public key and private key. సో సర్వర్ ని కనెక్ట్ అవ్వాలి అంటే క్లయింట్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఇదేంటిది? క్లయింట్. బ్రౌజర్ ఇస్ ఎ క్లయింట్ హియర్. అలానే నేను సర్వర్ ని SSH లో కనెక్ట్ అవ్వాలి అంటే ఐ షుడ్ హ్యావ్ సమ్ క్లయింట్ టు కనెక్ట్ లైనెక్స్ సర్వర్. సో మనకు చాలా క్లయింట్స్ ఉన్నాయి, గిట్ బ్యాష్, పుట్టి అండ్ దెన్ మొబెక్స్టర్మ్, ఇలా చాలా క్లయింట్స్ ఉన్నాయి. ఎలా అయితే మనకు మొజిల్లా ఫైర్ఫాక్స్, ఎడ్జ్ ఇలా అంతా ఉన్నాయో, సో ఇలా మనకేంటంటే SSH సర్వర్ని కూడా కనెక్ట్ అవ్వడానికి ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఏదైనా యూస్ చేయొచ్చు, నోట్ ఏ ప్రాబ్లం. ఒకవేళ మీరు ఆల్రెడీ పుట్టి యూస్ చేస్తుండడం మీకు తెలిసింటే పుట్టి యూస్ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ గిట్ బ్యాష్ అనేది యూస్ చేస్తాను. ఇక్కడ మనం వెళ్ళి బ్రౌజర్లో గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని చూస్తే మీకు విండోస్లో ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. 64-bit విండోస్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ అవుతుంది. మీకు VLC మీడియా ప్లేయరు,
మిగతా సాఫ్ట్వేర్స్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తారో అలా దాన్ని క్లిక్ 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 కొట్టుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకు అది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయిపోయి ఇక్కడ మనకు సెర్చ్ చేస్తే గిట్ బ్యాష్ అనేది వస్తుంది. ఓకే, సో మీరు గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది స్క్రీన్. రైట్, ఇది నేను ఇంపార్టెంట్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఒక సర్వర్కి మీరు మాన్యువల్గా ఎలా కనెక్ట్ అవుతారో తెలియాలనేది చాలా ఇంపార్టెంట్ మనకు అది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గిట్ అనేది గిట్ బ్యాష్ ఆర్ టెర్మినల్, జనరల్గా టెర్మినల్ అంటాం. బ్లాక్ స్క్రీన్ కదా, ఆర్ సిఎండి సంథింగ్ ఏదో ఒకటి టెర్మినల్ అనేది. సో ఈ టెర్మినల్ అనే ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ మనం యూస్ చేసి, ఓకే, మ్యాక్ యూజర్స్ అయితే వాళ్ళకి డైరెక్ట్గా టెర్మినల్ ఉంటుంది, వాళ్ళు ఏం కొత్తగా టెర్మినల్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉంటానంటే ఈ టెర్మినల్ ఓపెన్ చేస్తే గిట్ బ్యాష్ అనేది రెండింటికి యూజ్ మనకు చాలా పర్పస్లు ఉన్నాయన్నమాట. గిట్ బ్యాష్ అనేది దీంతో గిట్ కనెక్ట్ అవ్వచ్చు, ఓకే, అండ్ దెన్ లైనెక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు, అండ్ దెన్ ఒక మినీ లైనెక్స్ గా కూడా మనకి యూజ్ అవుతుంది, మినీ లైనెక్స్ ఇన్ విండోస్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేయగానే ఎక్కడ ఉంటాను అంటే బై డిఫాల్ట్ నా హోమ్ డైరెక్టరీలో ఉంటాను అనమాట. సో ఎవరికైనా కూడా హోమ్ డైరెక్టరీ ఏంటి, సో ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఈ దిస్ పీసీలోకి వెళ్తే సి డిస్క్లో యూజర్స్లో మీ ల్యాప్టాప్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది హోమ్ డైరెక్టరీ అనమాట. ఇది హోమ్ డైరెక్టరీ. సో మీ ల్యాప్టాప్స్లో ఏముంటుంది, విండోస్లో సి ఉంటుంది, యూజర్స్ ఉంటుంది, అండ్ దెన్ మీ యూజర్ నేమ్, నా యూజర్ నేమే యూజర్ యాక్చువల్లీ, ఎందుకు నేను మార్చలేదు ఫస్ట్లో. సో దాంట్లో ఇది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రమేష్ అనే పర్సన్ ఉంటే ఇక్కడ /c/users/రమేష్ ఇలా ఉంటుంది. రైట్, చూడండి ఇక్కడ. సో మనం ఓపెన్ చేయగానే అక్కడికి లాంచ్ అవుతాం అనమాట. నేను చెప్పాను కదా మినీ లైనెక్స్ అని. పిడబ్ల్యూడి అంటే ఏంటి అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, మనం ఏ డైరెక్టరీలో ఉన్నాము అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు మన డెవాప్స్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను ఎక్కడ క్రియేట్ చేసుకున్న ఫోల్డరు సిలో కానీ డిలో కానీ మీ ఇష్టం ఎక్కడైనా క్రియేట్ చేసుకున్నా. నాకు ఒకటే డిస్క్ ఉంది కాబట్టి నేను సిలో చేసుకుంటున్నా. మీకు ఒకవేళ మల్టిపుల్ డిస్క్స్ ఉంటే డిలో చేసుకోండి. డెవాప్స్ అండ్ బ్యాచ్ నెంబర్ ఒకటి క్రియేట్ చేసుకున్నా అండ్ ఇక్కడ. ఓకే, సో ఇలా క్రియేట్ చేసుకోండి మీరు కూడా. ఒకటే లోయర్ కేస్ మాత్రమే వాడండి, క్యాపిటల్స్ అదంతా వాడొద్దు జనరల్గా. సో నేనేంటంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళాలి అంటే కమాండ్ వచ్చేసి ఏమంటారు దాన్ని, సిడి అంటారు. సిడి చేంజ్ డైరెక్టరీ అనమాట దాని మీనింగ్. cd/c/devops daws81s. ఓకే, సో ఇప్పుడు నేను ఆ డైరెక్టరీలో ఉన్నాను అనమాట. ఇది లైనెక్స్ ఫస్ట్ టైం చేస్తుండే వాళ్ళకి కొంచెం టఫ్గా అనిపించవచ్చు, బట్ నో వరీస్, మీరు చేసే కొద్దీ ఇది చాలా సిల్లీ అయిపోతుంది లాస్ట్కి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డైరెక్టరీలో ఉన్నా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కీని జనరేట్ చేయాలి, SSH-keygen-f. నేను ఫర్ ఎగ్జాంపుల్ DAWS ఏదైనా ఒకటి లైక్ లైనెక్స్ కీ అనేది ఇచ్చా. ఓకే, సో ఇది జనరేట్ చేయడం. సో జస్ట్ ఎంటర్ కొట్టండి. ఓకే, SSH-f లైనెక్స్ కి అని ఇచ్చిన తర్వాత ఎంటర్ పాస్వర్డ్స్ వచ్చింది కదా, ఇక్కడ ఏం ఎంటర్ చేయొద్దు, జస్ట్ ఎంటర్ కొట్టండి అంతే. సో ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఫైల్స్ వచ్చింటాయి చూడండి. లైనెక్స్-key lynx-key.pub అనమాట. సో జనరల్గా అందరికి ఎలా ఉంటుందంటే, లెట్ మీ టెల్ యూ, కంట్రోల్ ప్యానల్,
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చేయాలి మనం. స్మాల్ ఐకాన్స్, ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్, వ్యూ, ఫస్ట్ లో మనకు ఇలా ఉంటుంది అనమాట. ఎక్స్టెన్షన్స్. నో, మీకు ఇప్పుడు లైనెక్స్ కష్టం అని అనిపిస్తుంది, బట్ విండోస్ కంటే లైనెక్స్ చాలా ఈజీ. అది మీకు త్వరలో తెలుస్తుంది. 4 days కొంచెం ఓపిక పట్టండి. Disabling something. I want to show you something. Control panel, file explorer options. I want to show don't show hidden files. Okay, hide. Files. ఎక్స్టెన్షన్ అనేది ఎక్కడ ఉంటుంది చూసి మీకు అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది హైడ్ ఎక్స్టెన్షన్స్. సో ఇలా ఉంటుంది అనమాట జనరల్లీ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన తర్వాత. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్స్ అనేది లేదు. ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? జనరల్ గా మైక్రోసాఫ్ట్ ఎక్స్టెన్షన్ ఏంటి? ఎక్సెల్ ఫైల్ ఎక్స్టెన్షన్. ఎక్సెల్ ఫైల్ ఎక్స్టెన్షన్ .xlsx కదా. అలానే డాక్యుమెంట్ ఎక్స్టెన్షన్ ఏంటి? వర్డ్ ఎక్స్టెన్షన్ .doc. సో ఇప్పుడు చూస్తే నా దాంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి డాట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. .png కానీ అదంతా, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ దాన్ని హైడ్ చేస్తుంది. సో ఎక్స్టెన్షన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళి కంట్రోల్ ప్యానెల్లో ఇక్కడ స్మాల్ ఐకాన్స్ అనేది క్లిక్ చేసి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్స్లో ఇక్కడ ఏం చేయాలంటే మీరు హైడ్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, దీన్ని అన్చెక్ చేయాలి. దీన్ని అన్చెక్ చేస్తే అప్పుడు మనకు ఎక్స్టెన్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ విండోస్లో. లెట్ మీ గో దేర్. DevOps TAWS78S. ఇక్కడ చూస్తే మీకు 81S. ఇక్కడ చూస్తే ఇప్పుడు మీకు ఎక్స్టెన్షన్ కనిపించింది. సో దాన్ని మనం ఎనేబుల్ చేయాలన్నమాట. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు Notepad++ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. Notepad++. ఓకే, ఇది కొంచెం యూజ్ అవుతుంది మనకు. మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ యూజ్ చేసుకోండి. ఓకే, Notepad++. సో గిట్ బ్యాష్ Notepad++ ఆ రెండు ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఓపెన్ విత్ Notepad++ అని ఎడిట్ విత్ Notepad++. సో ఇది పబ్లిక్ కీ అనమాట. సో ఈ పబ్లిక్ కీని నేను లైనక్స్ సర్వర్కి ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం AWS అకౌంట్ ఓపెన్ చేద్దాం. సో AWS అకౌంట్ సైన్ ఇన్ అవ్వండి. ఐ హోప్ యూ ఆల్ క్రియేటెడ్ AWS అకౌంట్. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అలా కనిపిస్తుంది కదా EC2 అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు EC2 అనేది వస్తుంది. EC2లో మనం ఫస్ట్ థింగ్ కీ పేర్స్. మనం ఏ కీ పెట్టాలి ఇక్కడ? పబ్లిక్ ఆర్ ప్రైవేట్? విచ్ కీ ఐ షుడ్ కీప్ ఇట్ ఇన్ AWS? పబ్లిక్ కీ ప్లేస్ చేయాలి. ఇక్కడ యాక్షన్స్ లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ లో ఇక్కడ మీరు ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు ఏదైనా కూడా. నేను DAWS81S అని ఇస్తాను. ఓకే, సింపుల్గా. సో మన కీని కాపీ చేయండి. కొంతమందికి తక్కువ లైన్స్ వస్తాయి, మేబీ 4-5 లైన్స్ వస్తాయి. అదేమో మీరేం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ న్యూ లైన్ అనేది ఉండకుండా చూసుకోండి. బ్యాక్ కర్సర్ అనేది ఇలా ఉండాలి.
సో ఇక్కడ సింటాక్స్ ఏంటిది? SSH-RSA పబ్లిక్ కీలో, దాని తర్వాత ఒక ర్యాండమ్ కోడ్ ఉంది. ఆ కోడ్ ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత మీ యూజర్ నేము @ల్యాప్టాప్ నేమ్ అనమాట. మీ ల్యాప్టాప్ యూజర్ నేము @ల్యాప్టాప్ నేమ్, ఇలా ఫార్మాట్ అక్కడ ఉండేది. సో ఈ ర్యాండమ్ కోడ్ తక్కువ వచ్చినా కూడా మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు 1 or 2 లైన్స్ మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, సో మీరు దాని గురించి ఏం వరి అవ్వద్దు. సో ఇలా న్యూ లైన్ అనేది ఉండకుండా చూసుకోండి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ కీ. ఓకే, సో ఇప్పుడు నేను పబ్లిక్ కీని AWS లో పెట్టాను. అండ్ ఇంకొకటి మనం చేయాలి. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం? పబ్లిక్ కీ ప్రైవేట్ కీ ఎలా జనరేట్ చేయాలి, గిట్ బ్యాష్ యూస్ చేసుకొని కమాండ్. ఈ పాత్స్ అనేది కొంచెం చూసుకోండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రేపు పొద్దున మనకి ఎలాగో QA సెషన్ ఉంటుంది 7 o'clock నుంచి. సో యూ కెన్ జాయిన్ దేర్. ఓకే, క్లియర్ అని కొడితే స్క్రీన్ మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. రైట్. సో ఇప్పుడు ఇంకొకటి ఉంది పెండింగ్ థింగ్, అదేంటంటే ఇప్పుడు ఇది సర్వరు. సో మన ఇంటికి గేట్ అనేది ఉంటుంది కదా. సో మన ఇంటికి గేట్ అనేది ఉంటుంది. గేట్ అనేది ఏంటి? ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే, అథెంటికేటెడ్ పర్సన్స్ మాత్రమే వచ్చేలాగా కదా. సో అలానే సర్వర్స్ కి కూడా ఫైర్ వాల్ అనేది ఉంటుంది, మీరు చాలా వినింటారు. ఓకే, ఫైర్ వాల్ అనేది ఉంటుంది సర్వర్స్ కి, మీరు మూవీస్ లో కూడా వినింటారు కదా. ఈ మధ్య వచ్చిన రామ్ మూవీలో కూడా అది పెద్ద వైరల్ అయిపోయింది ఆ మీమ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో టాపర్ కదా అనేది. రైట్. ఒక ఫైర్ వాల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రతి సర్వర్ కి. ఆ ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే ప్రాపర్ సోర్స్ నుంచి కనెక్షన్ వస్తుందా లేదా అనేది మాత్రం చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ యూజర్ ఉన్నప్పుడు హ్యాకింగ్ నుంచి గురి కాకుండా ఫస్ట్ ఫైర్ వాల్ రీచ్ అవుతుంది రిక్వెస్ట్, ఆ తర్వాత ఫైర్ వాల్ ఓకే అంటే అప్పుడు సర్వర్కి రీచ్ అవుతుంది. సో ఈ ఫైర్ వాల్ని మనం ఏమంటామంటే సెక్యూరిటీ గ్రూప్ అంటాం. ఓకే, AWS లో దీన్ని సెక్యూరిటీ గ్రూప్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది పోర్ట్స్ ని అలౌ చేయాలని చూస్తుంది అనమాట. ఓకే, ఏ పోర్ట్ అలౌ చేస్తారు అనే దానిపైన ఇది రన్ అవుతుంది. మనం SSHకి ఏ పోర్ట్ అలౌ చేయాలి? పోర్ట్ నెంబర్ 22 అలౌ చేయాలి. సో నేను ఏం చేయాలంటే సర్వర్ క్రియేట్ చేయడానికంటే ముందు ఈ ఫైర్ వాల్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్ లో క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, నేను అలౌ SSH అని ఇస్తాను. ఓకే, సో డిస్క్రిప్షన్ ఏంటి? అలౌ SSH కనెక్షన్స్ టు మై లైనెక్స్ సర్వర్ ఆన్ పోర్ట్ నెంబర్ 22. రైట్, ఇంకా వేరేదేం టచ్ చేయొద్దు మీరు. ఇక్కడ ఇన్బౌండ్ రూల్, ఇన్బౌండ్ అంటే కనెక్షన్ వచ్చే కనెక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ రాయాలి చూడండి, SSH సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా అది పోర్ట్ నెంబర్ 22 పెట్టింది. ఎక్కడి నుంచి, ఏ నెట్వర్క్ నుంచి చేయాలి? సో ఇది మన ప్రాక్టీస్ కాబట్టి నేను ఇంటర్నెట్ యొక్క నొటేషన్ ఏంటి అంటే, ఇంటర్నెట్ యొక్క నొటేషన్ IP అడ్రస్ లో 0.0.0.0/0 అనమాట. దిస్ ఈస్ కాల్డ్ పబ్లిక్. అలా కాకుండా మన కంపెనీస్ ఎలా ఉంటాయి, ఒక పర్టికులర్ IP అడ్రస్ నుంచే ఉంటుంది అనమాట. ఒక పర్టికులర్ IP అడ్రస్ నుంచి అలౌ చేసేలాగా ఉంటుంది కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా IP అడ్రస్ ఏంటి అని నేను ఇక్కడ కొడితే వాట్ ఈస్ మై IP. సో ఇది నా IP అడ్రస్. సో యూజువల్గా నేను ఏం చేయాలి, ఈ IP అడ్రస్ తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వాలి. అంటే నా హోమ్లో ఉండే IP అడ్రస్ నుంచి మాత్రమే అలౌ చేయండి కనెక్షన్ అని నేను ఇలా ఇవ్వాలి యాక్చువల్గా. సో అలా కాకుండా నేను ప్రస్తుతానికి ప్రాక్టీసే కాబట్టి 0.0.0 అని ఇస్తున్నాను.
allowing port number 22 from public. మీరు సెక్యూర్ గా ఉండాలి అంటే మీరు ఇలా ఇవ్వాలి, ఇలా ఇచ్చి /32 అని ఇవ్వాలి ఇందాక నేను ఇచ్చినట్లు. సో ఇది ఇలానే ఉంచండి, ఇదేం టచ్ చేయొద్దు. క్రియేట్ సెక్యూరిటీ. ఓకే, అలా SSH క్రియేట్ అయింది కదా. సో రెండు థింగ్స్, ఫస్ట్ క్రియేట్ ఇంపోర్ట్ పబ్లిక్ కీ, సెకండ్ క్రియేట్ ఫైర్ వాల్. ఇప్పుడు మనం సర్వర్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏముంటుందంటే ఇన్స్టెన్సెస్ అనేది ఉంటుంది. ఇన్స్టెన్సెస్ లో లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు ఒక నేమ్ ఇచ్చుకుందాం, నేను లైనెక్స్ అనే ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నాను. సో నేనేం చెప్పాను, ఒక కంప్యూటర్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఓఎస్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్, రైట్. సో ఓఎస్ వచ్చేసి మనం ఇక్కడ బ్రౌజ్ అని కొడితే అమెజాన్ లైనెక్స్, దీని మీద మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ అమెజాన్ లైనెక్స్ ఈజ్ ఈక్వల్ టు CentOS ఈక్వల్ టు రెడ్ హ్యాట్ అనమాట. సో మనం నెక్స్ట్ రెడ్ హ్యాట్ యూస్ చేస్తాము, కంపెనీలో రెడ్ హ్యాట్ అనేది పాపులర్ కాబట్టి ఈ 1 వీక్ మాత్రం ఇది యూస్ చేద్దాం. సో ఇది ఫ్రీ టైర్ అనమాట, మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి, అమెజాన్ లైనెక్స్ 2023. సో ఓఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్నామా. ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడ చూడండి, ఫ్రీ టైర్ వచ్చేసి T2.micro ఆర్ T3.micro అనమాట. 2 CPUలు 1 GB ర్యామ్, అంటే 2 ప్రాసెసర్లు 1 GB ర్యామ్ అనమాట. T3.micro ఆర్ T2.micro ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కీ పేరు ఇందాక మనం చేసుకున్నాం కదా, సో అది యూస్ చేయాలి. AWS 81S అని ఇచ్చాను. సో ఆ కీ పేరుని దీనికి సెలెక్ట్ చేస్తున్నాం. సెక్యూరిటీ గ్రూప్, సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్ లో మనం ఇందాక అలౌ SSH అని ఇచ్చాం కదా, అది తీసుకోవాలి. అలౌ SSH. ఇంకా హార్డ్ డిస్క్ బై డిఫాల్ట్ 8 GB తీసుకుంటుంది ఇది, మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఆర్ 8 GB ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. దట్స్ ఆల్. లాంచ్ ఇన్స్టెన్స్. సో అంతే, విత్ ఇన్ మినిట్స్ లో మీకు సర్వర్ క్రియేట్ అయిపోయింది AWS లో. ఇదే సర్వర్ ఆన్ ప్రిమైస్ లో క్రియేట్ చేయాలి అంటే నేను సర్వర్ అమెజాన్లోకి వెళ్ళి ఆర్డర్ చేయాలి, వచ్చిన తర్వాత దాంట్లో ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి, ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి నెట్వర్క్ కనెక్ట్ చేయాలి, దాంట్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు క్లౌడ్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. సో ఒక 1 or 2 minutes తర్వాత మనకి ఇది అప్ అయిపోతుంది. మీరు దీన్ని కానీ టచ్ చేశారంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు IP అడ్రస్లు అన్నీ వచ్చాయి. ఇది IP అడ్రస్. సో అమెజాన్ లైనెక్స్ యొక్క యూజర్ నేమ్ ఏంటంటే బై డిఫాల్ట్ EC2 యూజర్. ఇప్పుడు నాకు IP అడ్రస్ ఉంది, యూజర్ నేమ్ ఉంది, ప్రోటోకాల్ తెలుసు, పోర్ట్ నెంబర్ తెలుసు, నా దగ్గర ప్రైవేట్ కీ ఉంది. సో ఇప్పుడు నేను దీంతో కనెక్ట్ అవ్వాలన్నమాట. సో అది ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడికి రండి, LS అని కొడితే మీకు లిస్ట్ వస్తుంది చూడండి, ఉందా లిస్ట్. సో ఇది ప్రైవేట్ కీ, ఇది పబ్లిక్ కీ. మీరు కావాలంటే దాన్ని సింపుల్ గా చేంజ్ చేసుకోవచ్చు, రీనేమ్ .pem అని ఇచ్చుకోవచ్చు. యూజువల్ ఏంటంటే పబ్లిక్ కీని .pub అని, ప్రైవేట్ కీని .pem అని ఇస్తుంటాం. ఇదంతా చాలా ఇంపార్టెంట్, చాలా బేసిక్. ఇది డెవాప్స్ ఇంజనీర్కి రావాల్సింది. సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి మాన్యువల్ గా, కీస్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు SSH సింటాక్స్ -i, ప్రైవేట్ కీ ఇక్కడ ఉంది కదా, లైనెక్స్ -key .pem. -i అనేది ఇవ్వాలన్నమాట, అంటే మనం ప్రైవేట్ కీ పాస్ చేస్తున్నట్టు. యూజర్ నేమ్ ఏంటి, EC2-user@IP అడ్రస్. నేను పోర్ట్ నెంబర్ ఇవ్వలేదు కదా అని మీరు అనుకోవచ్చు, బట్ బై డిఫాల్ట్ అది షిఫ్ట్ ఇన్సర్ట్ కొడితే పేస్ట్ అవుతుంది అనమాట ఇక్కడ.
నేను ఇది కాపీ చేశాను. ఇక్కడ షిఫ్ట్ ఇన్సర్ట్ కొడితే పేస్ట్ అవుతుంది. ఎస్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? లైనక్స్ సర్వర్ లోపల ఉన్నానా, నా విండోస్ ల్యాప్టాప్ లో ఉన్నానా? నేను లైనక్స్ సర్వర్ లోపల ఉన్నా. ఇక్కడ చూడండి మీరు, EC2 user @ రైట్. నేను ఎగ్జిట్ కొడితే ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేను విండోస్ ల్యాప్టాప్ లో ఉన్నాను. ఇది మీరు చూసుకోవాలి ఇక్కడ. ఓకే, మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే SSH-i linux key.pem EC2 user @IP address. సారీ, IP అడ్రస్ ఇది కదా. ఓకే, ఇప్పుడు నేను లైనక్స్ సర్వర్ లోపల ఉన్నాను. క్లియర్ అని కొడితే మొత్తం స్క్రీన్ క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని కమాండ్స్ నేర్చుకోవాలన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ థింగ్, మీరు నేను ఏ డైరెక్టరీలో ఉన్నానంటే తెలుసుకోవాలంటే ఏ కమాండ్ యూస్ చేయాలి? నాకు చెప్పాను కదా, PWD అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ప్రతి యూజర్ లైనక్స్ లోకి లాంచ్ అవ్వగానే /home/ వాళ్ళ యూజర్ నేమ్, ఏ యూజర్ నేమ్తో అయితే లాగిన్ అయ్యారో దాంట్లో ల్యాండ్ అవుతారు. ఓకే. సో డాలర్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మీరు విండోస్ ల్యాప్టాప్ లో, మన ఆఫీస్ ల్యాప్టాప్ లో మనకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తారా? ఇవ్వరు. మనకు అక్కడ ఏం యాక్సెస్ ఇస్తారు? నార్మల్ యూజర్ యాక్సెస్ ఇస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ నార్మల్ యూజర్. అడ్మినిస్ట్రేటర్ యూజర్ కాదు అని దాని మీనింగ్. సో మన విండోస్ ల్యాప్టాప్స్ అయినా కూడా ఆఫీస్ లో మనకు నార్మల్ యూజర్ యాక్సెస్ ఇస్తారు. మీరు ల్యాప్టాప్ యూస్ చేసుకోవచ్చు, కానీ ఆఫీస్ ల్యాప్టాప్ లోపలికి వెళ్ళి వేరేటి అన్ని చేంజెస్ చేయడం కుదరదు. కొత్త హార్డ్ డిస్క్ యాడ్ చేయడం కానీ, ఇంకేదైనా సెట్టింగ్స్ చేంజ్ చేయడం కానీ అదంతా కుదరదు అనమాట. సో ఇక్కడ కూడా లైనక్స్ లో ఎలా అంటే మనకు నార్మల్ యూజర్ అనేది ఉంటుంది. డాలర్ అని ఉంటే నార్మల్ యూజర్ అనమాట. సో PWD అది అయిపోయిందా? ఇప్పుడు అసలు కమాండ్ అంటే ఏంటి లైనక్స్ లో? సో సింటాక్స్ ఏంటంటే కమాండ్ నేమ్, దానికి ఉండే ఆప్షన్స్, ఏవైనా ఇన్పుట్స్, ఇది సింటాక్స్. ఓకే. సో ఇప్పుడు PWD ఈజ్ ద ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇది ఒక కమాండ్. క్లియర్ అని చెప్తున్నానంటే క్లియర్ అయిపో స్క్రీన్ అని. చాలా సింపుల్ గా ఉంటాయి కమాండ్స్ లైనక్స్ లో, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే. మీరు ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడ్డా కూడా రాను రాను ఇంకా లైనక్స్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. CD అంటే చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు మనం విండోస్ లో అయితే ఏంటి, నేను ఇక్కడికి వచ్చాను, క్లిక్స్ కొడుతుంటే ఈ డైరెక్టరీలోంచి ఈ డైరెక్టరీలోకి వెళ్ళాను, ఇక్కడ నుంచి ఈ డైరెక్టరీలోకి వెళ్ళాను, ఈ డైరెక్టరీలోకి వెళ్ళాను, క్లిక్లో వెళ్ళిపోతూ ఉండొచ్చు. అదే లైనక్స్ లో ఎలా వెళ్తాము? CD అని ఇచ్చుకోవాలి. CD అని ఇచ్చి చేంజ్ డైరెక్టరీ అని టైప్ చేయాలి. మీరు CD ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు, CD/ అని ఇచ్చానంటే స్లాష్ ఈస్ నథింగ్ బట్ రూట్ డైరెక్టరీ అన్నమాట. మన విండోస్ లో రూట్ డైరెక్టరీ ఏంటి? దిస్ PC అని కొడతాం కదా, ఇది రూట్ డైరెక్టరీ. ఓకే, ఇక్కడ చూడండి మీకు, ఇది రూట్ డైరెక్టరీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది అనమాట. అలానే లైనక్స్ లో రూట్ డైరెక్టరీ వచ్చేసి స్లాష్. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అంటే CD// నేను కానీ PW కొట్టాను అంటే నేను ఎక్కడ ఉన్నాను? ఐఆమ్ ఇన్ రూట్ డైరెక్టరీ. ఓకే. సో OS అంటే ఏం లేదు, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. అది విండోస్ అయినా లైనక్స్ అయినా ఇంకేదైనా కూడా. రైట్. నేను ఎనీ టైం నా హోమ్ డైరెక్టరీలోకి రావాలి అంటే ఐ విల్ జస్ట్ సే CD అండ్ ఎంటర్.
ఇప్పుడు మళ్ళీ రూట్ డైరెక్టరీలోకి వెళ్తున్నా. చేంజ్ డైరెక్టరీ సిడి స్లాష్ ఐఎమ్ ఇన్ రూట్ డైరెక్టరీ. ఫైల్స్ ని లిస్ట్ చేయాలి అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఫైల్స్ లిస్ట్ చేయాలంటే ఏంటి, డెవాప్స్ లో ఇక్కడ నాకు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి ఓపెన్ చేస్తే. బట్ లైనెక్స్ లో ఎలా కనిపిస్తుంది, దర్ ఈస్ సమ్ కమాండ్ కాల్డ్ ls, లిస్ట్ సబ్ డైరెక్టరీస్ దాని మీనింగ్. మీకు ఏదైనా కమాండ్ గురించి తెలియలేదు అనుకుంటే మీరు ఈజీగా వెతుక్కోవచ్చు ఇక్కడ. హౌ టు లిస్ట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్ లైనెక్స్, యూజ్ ద ls కమాండ్. సో ఇక్కడ ls అని వస్తే నాకు జస్ట్ నేమ్స్ వస్తున్నాయి. బట్ విండోస్లో అయితే ఏమొస్తుంది ఇక్కడ, మీకు మొత్తం ఫైల్ నేమ్ ఏంటి, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎంత మెమరీ, ఇదంతా వస్తుంది. సో ఇదంతా నాకు రావాలి అంటే ఇందాక నేను చెప్పినట్లు ఆప్షన్స్ అనేది మనం ఇవ్వాలి. కమాండ్ నేమ్ అండ్ ఆప్షన్స్. ఇప్పుడు నాకు ls అనేది కమాండ్, నేను -l అని ఇచ్చాను అనుకోండి. -l అంటే మీనింగ్ ఏంటి, ఎల్ ఫర్ లెంతీ ఫార్మాట్. ఇప్పుడు నేను ఇక్కడ లైనక్స్కి ఏం చెప్తున్నాను, లిస్ట్ సబ్ డైరెక్టరీస్ -l, ఇట్ మీన్స్ ఇన్ లెంతీ ఫార్మాట్. ఇప్పుడు మొత్తం వస్తుంది చూడండి. ఓకే, ఏ డేట్లో క్రియేట్ చేశారు, మెమరీ ఎంత, ఫైల్ నేమ్ ఏంటి, డి అని ఉంది అంటే డైరెక్టరీ. ఓకే, రైట్. ఇది ls-l. ఇది ఏ ఆర్డర్లో ఉంది ఇక్కడ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉందా, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఉందా? ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది, రైట్, పైనుంచి కిందికి. నాకు రివర్స్ కావాలి అంటే ls-l. రివర్స్ అంటే ఏంటి, జస్ట్ ఆర్ అనమాట, ఆర్ ఫర్ రివర్స్. నాకు రివర్స్ ఆల్ఫాబెటికల్లో వచ్చింది. సో ls-lr, రివర్స్ ఆర్డర్. ఓకే, నాకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కావాలి, క్లియర్ కొడుతుంది. ls-l t అని కొట్టాను, ఎల్ కొడితే ఏమొచ్చింది, ఇప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా వచ్చింది కదా. నాకు ఒక టైం బేస్డ్ మీద ఒక ప్రాపర్ ఆర్డర్ కావాలి అనుకున్నప్పుడు ls-l, t బదులు టైం. ఇప్పుడు చూడండి, లేటెస్ట్ నుంచి వచ్చింది, లేటెస్ట్ ఫైల్ టాప్లో ఉంది, ఓల్డ్ ఫైల్స్ అన్ని డౌన్లో ఉంది. టీ ఫర్ టైం. నాకు టైం కూడా రివర్స్లో కావాలి, ls-ltr. ఓకే, ls-lt based on time, latest on top. రివర్స్ లో కావాలి అంటే ls-ltr, లేటెస్ట్ ఆన్ డౌన్. ఓకే, అలా అనమాట. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ నా హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలి, ఏ కమాండ్ ఎంటర్ చేయాలి నేను ఇప్పుడు, సిడి, జస్ట్ సిడి ఎంటర్ చేస్తే నా హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతాను నేను, pwd. సో ఇప్పుడు నేను ఇక్కడ ls-l కొడుతుంది, ఏం చూపిస్తుంది, అది ఏం లేవు అని చూపిస్తుంది. బట్ హిడెన్ ఫైల్స్ ఉంటాయి అనమాట. ఇందాక విండోస్లో ఎలా అయితే హిడెన్ ఫైల్స్ ఉంటాయో ఇక్కడ కూడా హిడెన్ ఫైల్స్ ఉంటుంది. ls-la, ఏ బదులు ఆల్ అనమాట, హిడెన్ ఫైల్స్ అన్ని చూపిస్తుంది చూడండి. హిడెన్ ఫైల్స్ స్టార్ట్స్ విత్ డాట్. బై డిఫాల్ట్ అవి విజిబుల్ గా ఉండవు. మనం ls-l, హియర్ ఏ మీన్స్ ఆల్. సో ఇంతేనా ఆప్షన్స్ అంటే ఇంతే కాదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ls-help అని కొడితే ఒక క్యారెక్టర్ అయితే -h, సారీ, ls-help. మీకు తెలియదు కమాండ్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, ఎవరికి తెలియదు ఈ కమాండ్ లో అన్ని ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనం ls-help అని కొడితే మనకు నీట్ గా డాక్యుమెంటేషన్ చూపిస్తుంది అనమాట.
అసలు ఎల్ఎస్ అంటే ఏంటి? లిస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్స్. ఓకే. అండ్ -a ఫర్ ఆల్, -a ఫర్ ఆల్మోస్ట్ ఆల్, అండ్ ఇట్లా బి. ఇందాక మనం చూసింది ఏంటి? ఎల్ కదా. యూజ్ ఏ లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. టీ, ఆర్ అని చూడండి. ఆర్ అంటే రివర్స్. అంటే ఇక్కడ మనకు క్లియర్ గా ఉంటుంది అనమాట, నీట్ గా ఇంటర్నెట్ లో ఉంటుంది, అలానే ఇక్కడ కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అవసరం అయితే దీన్ని చూసుకొని మనం యూజ్ చేయొచ్చు. మనం ప్రాజెక్ట్స్ లో ఇలానే యూజ్ చేస్తాం. ప్రతి ఒక్కరికి అన్ని ఏం గుర్తుండవు. మీరు దాని గురించి ఎప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఆప్షన్ నేర్చుకోవాలా నేను అనేది, రైట్? మనం యూజ్ చేసేవి మాక్సిమం నేను ఇక్కడ చెప్తున్నా, మన ప్రాజెక్ట్ లో కూడా మనం అది చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ఒకటి మాట్లాడదాం, క్రడ్. సో ఎంటైర్ సాఫ్ట్వేర్ లో జరిగే ఆప్షన్స్ ఏంటి అంటే క్రడ్ అనమాట. క్రడ్ అంటే తెలుసా? వాట్ ఈస్ క్రడ్? క్రడ్ కార్డ్ ఏదో ఒకటి. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో మీరు ఒక వెబ్ అప్లికేషన్ లో కానీ ఒక్క సాఫ్ట్వేర్ లో కానీ ఏం చేసినా కూడా ఈ 4 ఆపరేషన్స్. ఇప్పుడు నేను అమెజాన్ లో సైన్ అప్ అయ్యా అనుకోండి, వాట్ ఈస్ దట్? సైన్ అప్ అవుతున్నానంటే ఇట్ ఈస్ అ క్రియేట్ ఆపరేషన్. క్రియేటింగ్ ప్రొఫైల్ ఇన్ అమెజాన్. నేను అమెజాన్ లో లాగిన్ అవుతున్నాను అంటే వాట్ ఈస్ ఇట్? మీరు amazon.com లో రీడింగ్ మై ప్రొఫైల్ ఆర్ అకౌంట్. ఓకే. నేను పాస్వర్డ్ చేంజ్ చేశానంటే దాని మీనింగ్ ఏంటి? అప్డేటింగ్ ద ప్రొఫైల్. నన్ను అకౌంట్ డిలీట్ చేశానంటే దాని మీనింగ్ ఏంటి? డిలీటింగ్ ద అకౌంట్. రైట్? మీరు ఏం చేసినా కూడా అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను amazon.in లోకి వెళ్ళి ప్రొడక్ట్స్ ఇదంతా చూస్తున్నానంటే దీని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఆపరేషన్? రీడ్ ఆపరేషన్. అలా నేను ఆర్డర్ ప్లేస్ చేసి దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ దట్ ఆపరేషన్? క్రియేటింగ్ ద ఆర్డర్. ప్లేసింగ్ ఆర్డర్ ఈస్ క్రియేటింగ్ ఆర్డర్. ఓకే. ఒకవేళ చేంజింగ్ ఆర్డర్ డీటెయిల్స్, వాట్ ఈస్ ఇట్? అప్డేటింగ్ ఆర్డర్. క్యాన్సిలింగ్ ఆర్డర్, వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ డిలీటింగ్ ద ఆర్డర్ ఆర్ అప్డేటింగ్ ద ఆర్డర్, ఏదో ఒకటి. సో మీరు ఎంటైర్ సాఫ్ట్వేర్ లో అది ఎంత పెద్ద అప్లికేషన్ అయినా, బ్యాంక్ లో అయినా, మనకి బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఆపరేషన్స్ ఇవే అనమాట, థ్రెడ్ ఆపరేషన్. సో అలానే ఇప్పుడు నేను చేసిన ఈ ఎల్ఎస్ ఆపరేషన్ ఏంటిది? ఇట్స్ ఎ రీడ్ ఆపరేషన్ కదా. నేను లిస్ట్ చేస్తున్నా అంటే దాన్ని రీడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం థ్రెడ్ చూడాలి. క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. ఇప్పుడు నేను ఫైల్స్ చూశాను, ఉన్నవి లిస్ట్ చేశాను. ఓకే. నేను క్రియేట్ చేయాలి అంటే ఏంటి? క్లియర్ స్క్రీన్ కొడుతున్నా. ఐ ఆమ్ ఇన్ మై హోమ్ ఫోల్డర్. క్రియేట్ చేయాలి అంటే, ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలి అంటే కమాండ్ వచ్చేసి టచ్ కమాండ్ అని. టచ్ అంటే ఫైల్ క్రియేట్ అవుతుంది. నేను ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా. సో నేను టచ్ అని చెప్పేసి ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చాను అంటే ఇట్ విల్ క్రియేట్స్ ద ఫైల్. రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ టచ్ డెవాప్స్ డాట్ టెక్స్ట్ అని ఇస్తుంది. టెక్స్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తుంది.
ఇప్పుడు నేను ls-l కొడితే నాకు కనిపిస్తుంది అక్కడ. సో ఐ క్రియేటెడ్ ద ఫైల్. నేను దాంట్లో కంటెంట్ ప్లేస్ చేయాలి అంటే ఐ హ్యావ్ ఏ కమాండ్ కాల్డ్ క్యాట్. క్యాట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే దాంట్లో కంటెంట్ ప్లేస్ చేయడానికి యూస్ అవుతుంది. నేను క్యాట్ ఇచ్చి ఇట్లా గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి devops.text అని ఇచ్చా అనుకోండి. ఇక్కడ ఒక ప్రాంప్ట్ వస్తుంది చూసారా, ఇక్కడ మీకు ఏం కావాలో అది ఎంటర్ చేయొచ్చు. హాయ్, ఐ ఆమ్ లర్నింగ్ డెవాప్స్. ఎంటర్ కొట్టి Ctrl+D, cat greater than devops.text ఇట్లా వస్తుంది. ఎంటర్ ద టెక్స్ట్. మళ్ళీ ఎంటర్ కొట్టి Ctrl+D యూస్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఫైల్ లోపల ఏముందో నేను చూడాలంటే ఎలా? అగైన్ సేమ్ కమాండ్ cat devops.text. క్యాట్ హైఫన్ అని కొట్టామంటే దానికి ఏంటి మీనింగ్? లైక్ యాడింగ్ ద టెక్స్ట్ అని. ఓకే, ఉత్త క్యాట్ ఫైల్ నేమ్ ఇచ్చామంటే దానికి ఏంటి మీనింగ్? రీడింగ్ ద టెక్స్ట్. ఓకే, సో అది క్యాట్ కమాండ్. సో ఇప్పుడు నేను మళ్ళీ క్యాట్ నేను అప్ యారో కొట్టాను అనుకోండి, నా కీబోర్డ్లో ఇంతకుముందు నేను యూజ్ చేసిన కమాండ్స్ వస్తాయి. నేను ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు. అప్ యారో అండ్ డౌన్ యారో కీబోర్డ్. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నా. ఐ ఆమ్ లర్నింగ్ AWS. ఎంటర్ Ctrl+D. ఇప్పుడు దాంట్లో ఏమై ఉంటుంది మీ ఉద్దేశంలో? Let us see. cat devops.text. పాతది ఓవర్ రైడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నాకు ఓవర్ రైడ్ అవ్వకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి అంటే క్యాట్ డబుల్ గ్రేటర్ దాన్ ఇవ్వాలి. సో లైనెక్స్ లో గుర్తుపెట్టుకోండి, డబుల్ గ్రేటర్ దాన్ ఈస్ అపెండ్. అపెండ్ అంటే యాడ్ అవుతుంది. అపెండ్ ఆర్ యాడ్ ద టెక్స్ట్. ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను కదా, ఐ ఆమ్ లర్నింగ్ డెవాప్స్. ఎంటర్ Ctrl+D. ఇప్పుడు మళ్ళీ చూద్దాం cat devops.text. చూడండి రెండు ఉంది కదా. సో దిస్ ఇస్ హౌ యూ విల్ క్రియేట్ ద ఫైల్ అండ్ యాడ్ ద టెక్స్ట్ అనమాట. డబుల్ గ్రేటర్ దాన్ ఇస్తే యాడ్ అవుతుంది, సింగిల్ గ్రేటర్ దాన్ ఇస్తే ఓవర్ రైట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించారా, నేను క్యాట్ స్పేస్ డి అని చెప్పి ట్యాబ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అది ఎలా వస్తుందంటే ఇక్కడ నేను ls-l కొట్టినప్పుడు డీప్తో ఎన్ని ఉన్నాయి ఫైల్? ఒక్కటే ఉంది. సో నేను డీప్ టైప్ చేసి ట్యాబ్ కొట్టేసానంటే డైరెక్ట్గా అదే తీసేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి, టచ్ development.text. ఇప్పుడు నేను క్యాట్ డి కొడితే వస్తుందా రాదా? రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు క్యాట్ డి కొడితే లైనెక్స్ డి కొట్టి నేను ట్యాబ్ కానీ ప్రెస్ చేస్తే రాదు. డెవ్ వరకు వచ్చింది ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. ఇక ఇక్కడ నుంచి రాదు. ఎందుకు రాదు? లైనెక్స్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. రెండు ఫైల్స్ ఉన్నాయి కదా డిఈవి పేరుతో, నేను ఏది చేయాలో నాకు తెలియదని. అలాగని ఇప్పుడు మీరు ఈ ఇచ్చారనుకోండి, ట్యాబ్ ప్రెస్ చేస్తే వస్తుందా రాదా? స్టార్టింగ్ విత్ డిఈవి పేరుతో ఏముంది? ఒకే ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను, ట్యాబ్ కొట్టాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా నేను డి డి కొట్టినప్పుడు ట్యాబ్ ఇస్తే డెవ్ వరకు వెళ్తుంది.
రైట్. దాని తర్వాత ఓ ఒకటి అనుకోండి, ప్యాస్ ఓ ఓ టైప్ చేసి ట్యాబ్ ఇచ్చానంటే ఆటోమేటిక్గా తీసుకుంటున్నది అలా. ఓకే. సో ఇప్పుడు నేను హోమ్ ఈసీటీ యూజర్లో ఉన్నా. నేను ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. చేంజ్ డైరెక్టరీ కమాండ్ ఏంటి? సిడి. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే మీకు జనరల్గా విండోస్లోకి వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి పైన. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది పైన మనకు. ఇది కొడితే మనం ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం. ఇంతకుముందు నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి వెళ్తాను అనమాట. ఓకే. అలానే లైనెక్స్ లో ఏంటంటే నేను సిడి స్పేస్ 2 డాట్స్ కానీ ఎంటర్ చేశాను అనుకోండి, ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళా. స్పేస్ అనేది ఉండాలి కమాండ్ లో, ప్రతి కమాండ్ కి. ఓకే. మళ్ళీ ఇంకొకటి సిడి స్పేస్ ఎంటర్ చేశాను అనుకోండి, మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళా. ఓకే. 1 స్టెప్ బ్యాక్. రైట్. ఇప్పుడు ఎనీ టైం నా హోమ్ ఫోల్డర్కి వెళ్ళాలంటే సిడి ఎంటర్. సో ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయి, క్రియేట్ చేసాం, టెక్స్ట్ యాడ్ చేసాం, అంటే ఫైల్స్ని అప్డేట్ చేసాం. ఇప్పుడు నేను రిమూవ్ చేయాలి. కమాండ్ వచ్చేసి ఆర్ఎం, అంతే. ఆర్ఎం ఫర్ రిమూవ్. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఆర్ఎం డెవలప్మెంట్ రిమూవ్ అయిపోయింది ఫైల్. అంతే, అంత సింపుల్. ఓకే. సరే, మనం ఫైల్స్ ని టచ్ కమాండ్ యూస్ చేసి క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఫోల్డర్ క్రియేట్ చేయాలి సర్వర్ లోపల. విండోస్ లోపల అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ Ctrl+Shift+N షార్ట్ కట్ అయితే, ఆర్ఎల్స్ రైట్ క్లిక్ కొట్టి న్యూ ఫోల్డర్. సో ఇలా క్రియేట్ చేస్తాం కదా. లైనెక్స్ లో అయితే సింగిల్ కమాండ్ mkdir, మేక్ డైరెక్టరీ. మొత్తం సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనమాట. సో mkdir స్పేస్ డెవాప్స్ అని ఇస్తే డెవాప్స్ అనే డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. నేను mkdir స్పేస్ డెవాప్స్ ls-l. అక్కడ డి అంటే డైరెక్టరీ అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ లో కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎల్ అంటే ఇక్కడ ఏం లేకపోతే దట్ ఈస్ కాల్డ్ ఫైల్. హైఫన్ అంటే ఫైల్. సో డి ఫర్ డైరెక్టరీ, హైఫన్ ఫర్ ఫైల్. ఓకే. నేను ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. వాట్ ఇస్ ద కమాండ్? cd స్పేస్ డెవాప్స్. దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయాలి. టచ్ hello.txt. ఫైల్ క్రియేట్ అయింది. నేను 1 స్టెప్ బ్యాక్ రావాలి. cd 2 డాట్స్. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేయాలి, mkdir AWS. ఓకే. నేను AWS డైరెక్టరీని డిలీట్ చేయాలి. కమాండ్ rm
డిఐఆర్ రిమూవ్ డైరెక్టరీ ఏడబ్ల్యూఎస్ అనమాట, డిలీట్ అయిపోతుంది. రైట్, RMDIR రిమూవ్ డైరెక్టరీ. సో అలానే నేను డెవాప్స్ డైరెక్టరీని కూడా డిలీట్ చేయాలి, RMDIR డెవాప్స్. సో అదేమంటుంది, కమాండ్ ఫెయిల్ అయింది కదా. ఎందుకు ఫెయిల్ అయిందంటే RMDIR ఏం చేస్తుందంటే ఓన్లీ ఎంటీ డైరెక్టరీస్ మాత్రమే డిలీట్ చేయగలదు. రిమూవ్ ఓన్లీ ఎంటీ డైరెక్టరీ. ఏడబ్ల్యూఎస్ అనేది ఎంటీ డైరెక్టరీ, డెవాప్స్ అనేది ఎంటీ డైరెక్టరీ కాదు కదా. సిడి స్పేస్ డెవాప్స్లోకి వెళ్తే మనకు అక్కడ ఫైల్స్ ఉన్నాయి, సో అందుకని అది డిలీట్ చేయలేకపోతుంది. సో ఒక డైరెక్టరీని అందులో ఉండే ఫైల్స్ని మొత్తం రిమూవ్ చేయాలి అంటే మన కమాండ్ వచ్చేసి RM-help అని కొడితే మీరు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, రికర్సివ్ రిమూవ్ డైరెక్టరీస్ అండ్ దేర్ కంటెంట్స్ ఇన్సైడ్ దట్ రికర్సివ్లీ. అంటే ఆ డైరెక్టరీతో పాటు దాని లోపల ఉండే కంటెంట్ మొత్తం డిలీట్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు యూజ్ RM-R DevOps. ఇప్పుడు అది మొత్తం డిలీట్ అయిపోయింది. దట్ ఈస్ RM-R delete folder and content inside folder. సో దాని లోపల ఫోల్డర్స్ మళ్ళీ ఫైల్స్ ఏమున్నా కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం CRUD నేర్చుకున్నామా, క్రియేటింగ్ ద ఫైల్, రీడింగ్ ద ఫైల్, అప్డేటింగ్ ద ఫైల్, డిలీటింగ్ ద ఫైల్. అలానే క్రియేటింగ్ డైరెక్టరీ, రీడింగ్ ద డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ ls-l. అప్డేటింగ్ డైరెక్టరీ అనేది చూద్దాం, డిలీటింగ్ డైరెక్టరీ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను రీనేమ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టచ్ AWSS బై మిస్టేక్ ఇలా క్రియేట్ చేశాను. రీనేమ్ చేయాలి అంటే కమాండ్ ఏంటి అంటే MV మూవ్, దీని మీనింగ్ మూవ్ అనమాట. మూవ్ ఓల్డ్ ఫైల్ నేమ్ స్పేస్ న్యూ ఫైల్ నేమ్. సో వీటిని ఏమంటారు తెలుసా, వీటిలో ఇందాక నేను చెప్పాను కదా కమాండ్ సింటాక్స్ అని. వీటిని ఏమంటారు, ఇన్పుట్స్ అంటారు వాటి. ఆప్షన్స్ అంటే ఏంటి, either you use hyphen or hyphen క్యారెక్టర్ అనమాట, సింగిల్ క్యారెక్టర్, or hyphen word. So these are called as options. సో ఎలాంటి హైఫన్ కానీ డబుల్ హైఫన్ కానీ లేనివి ఇవి ఇన్పుట్స్. ఇప్పుడు నేను మూవ్ కమాండ్ అనేది ఒక్కటే ఇస్తే ఇక్కడ వర్క్ అవుతుందా, సో కొన్ని కమాండ్స్ కి ఇన్పుట్స్ అనేది మ్యాండేటరీ, రైట్. సో ఇప్పుడు నేను ఫైల్ నేమ్ మార్చాలి అంటే నేను ఏ ఫైల్ నేమ్ మార్చాలి, దేనికి మార్చాలి అనేది ఇన్పుట్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకపోతే మీరు ఎలా మారుస్తారు. ఇప్పుడు అలానే లైనక్స్ లో MV ఈ AWS-SS.txt ని AWS.txt గా మార్చమని చెప్తుంది. సో అది ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ అప్డేటింగ్ అనమాట. అలానే డైరెక్టరీ కూడా సేమ్, మేక్ డైరెక్టరీ నేను డెవాప్స్ అని ఇచ్చినప్పుడు సో దీన్ని కూడా MV స్పేస్ డెవాప్స్ అని అట్లా ఇచ్చి మళ్ళీ డెవాప్స్ అని ఇలా ఇవ్వచ్చు, అప్పుడైతే రీనేమ్ అవుతుంది.
ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా ఇంకొకటి చెప్పి ఎండ్ చేద్దాము. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్. ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం చూడండి. ఇప్పుడు నేను డెవాప్స్ ఫోల్డర్లోకి వెళ్ళాను. నేను ఎక్కడ ఏ ఫోల్డర్లో ఉన్నానో మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను EC2 యూజర్లోకి వెళ్ళాలి. నేనేం చేయాలి యాక్చువల్లీ? CD స్పేస్ స్పేస్ అని కొట్టచ్చు. నాకు తెలుసు నేను 1 స్టెప్ ముందున్నాను, 2 డాట్స్ కొడితే వెళ్ళిపోతాను అని. అలా కాకుండా నేను ఇలా కూడా ఇవ్వచ్చు కదా. సో వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాస్? ఈ రెండిట్లో మీరే చెప్పండి. CD డాట్ అనేది ఏంటి? CD/home/EC2 యూజర్ అనేది ఏంటి? ఇది ఏ పాత్, ఇది ఏ పాత్? ఫస్ట్ ఏ పాత్? ఇది రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ అంటే ఏంటి? ఫ్రమ్ ద స్క్రాచ్ అనే దాని మీనింగ్. ఇది అబ్సల్యూట్. ఓకే. ఇది అబ్సల్యూట్ పాత్ ఆర్ కంప్లీట్ పాత్ అంటాం. ఇది రిలేటివ్. రిలేటివ్ అంటే ఏంటి? నేను ఫస్ట్ నుంచి రాకపోయినా నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి నేను ఒక 10 స్టెప్స్ ఎక్కాను. 11వ స్టెప్ ఎక్కాలంటే 10వ స్టెప్ నుంచి 11వ స్టెప్ ఎక్కొచ్చు. అలా కాకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా ఎక్కొచ్చు. 10వ స్టెప్ నుంచి 11వ స్టెప్ ఎక్కడం ఏంటి? 10వ స్టెప్ నుంచి 11వ స్టెప్ ఎక్కడం ఏంటి? రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్? ఇట్స్ రిలేటివ్ పాత్. నేను ఆల్రెడీ 10 పైన ఉన్నా కాబట్టి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అబ్సల్యూట్ అంటే ఏంటి? మళ్ళీ 0 నుంచి వచ్చి మళ్ళీ 11 వరకు ఎక్కడం. దట్ ఈస్ అబ్సల్యూట్ స్టెప్ అనమాట. ఓకే. సో మీకు ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా మీరు వెళ్ళొచ్చు. మీకు తెలిసింటే ఎక్కడున్నారు అనేది మీరు ఈజీగా రిలేటివ్ పాత్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి CD స్పేస్ డెవాప్స్ అనేది ఏంటిది? ఇస్ ఇట్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్? ఇట్ ఈస్ రిలేటివ్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇంకొక స్టెప్ ముందుకేస్తే దానిలోకి వెళ్తాను. నేను ఇప్పుడు రిలేటివ్ పాత్ ఎలా, అబ్సల్యూట్ పాత్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు ఇక్కడ అబ్సల్యూట్ పాత్ ఎలా ఇవ్వాలి? /home/EC2 user/DevOps. సో దట్ ఈస్ రిలేటివ్ పాత్. ఓకే. సో ఈరోజు ఇక్కడతో స్టాప్ చేద్దాం మనం. సో ఈరోజు మీరు ఏం చేయాలి? క్రియేట్ AWS అకౌంట్, ఇన్స్టాల్ git bash and notepad plus plus. Okay. Create key pairs. సో మీరు లైనెక్స్ సర్వర్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎక్కడ ఉన్నారు? చాలా మంది నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా. నేను కానీ SSH-i లైనెక్స్ కీ, ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ కీ .pem ఏంటిది? ఎర్రర్ ఏంటిది? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటే ఏంటి? అయ్యా మీరు ఇచ్చే కమాండ్ లో ఇక్కడ లైనెక్స్ కీ .pem అనేది నాకు దొరకట్లేదు అని చెప్తుంది అక్కడ. సో ఇది మనం ఎక్కడ ఉన్నాం? ఈ డైరెక్టరీలో ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ అబ్సల్యూట్ పాత్ ఇవ్వాలి. నేనేమి ఇవ్వచ్చు? ఒకటి ఆప్షన్, నేను ఎక్కడైతే క్రియేట్ చేశానో
DAWS 81S. ఇక్కడ వెళ్తే నాకు క్లియర్ గా కనిపిస్తుంది లైనెక్స్ కీ డాట్ పెమ్ అనేది. ఇప్పుడు ఏమవుతుంది, అది ఉంది కాబట్టి దాన్ని యాక్సెస్ చేసుకొని కనెక్ట్ అయింది. ఒకవేళ నేను ఈ డైరెక్టరీలో ఉన్నా అనుకోండి, ఇప్పుడు నేను ఎలా ఇవ్వాలి? అబ్సల్యూట్ పాత్ SSH -i/c DevOps DAWS 81S Linux key .pem EC2 user @ IP address. ఇలా ఇవ్వాలి. Sorry. ఇలా ఇస్తే తీసుకుంటుంది, ఎందుకంటే మీరు ఫుల్ పాత్ ఇచ్చారు కాబట్టి అబ్సల్యూట్ గా. లేదు నేను రిలేటివ్ గా ఇచ్చుకుంటాను అంటే మీరు ఆ పాత్ లోకి వెళ్ళి అప్పుడు ఇవ్వాలన్నమాట. సో చాలా మందికి ఈ క్వశ్చన్ వస్తుంటుంది, నో సచ్ ఫైల్ డైరెక్టరీ అని డైరెక్ట్ గా కొట్టేస్తుంటారు. యాక్చువల్లీ స్లాక్ లో కానీ Q&A సెషన్ లో కానీ కొంచెం చూడాలి మనం, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం, ఈ డైరెక్టరీలో అసలు అది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ డైరెక్టరీలో అది ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే నేను ls-l సింపుల్ ఇది ఇచ్చానంటే అది లేదు అని దాని మీనింగ్. ఓకే, అదే నేను కానీ ఇక్కడికి వెళ్ళి c/DevOps DAWS 81S ఇక్కడికి వెళ్ళి నేను ఇందాక ఇచ్చిన కమాండే ఇచ్చాను అంటే అది ఉంది కాబట్టి చూపిస్తుంది. ఓకే, సో ఇది ఈరోజు యాక్చువల్లీ మొత్తం. సో ఈరోజు మీరు ఈ పని చేయండి. ఇవన్నీ ఇంపోర్ట్ పబ్లిక్ కీ ఇంటూ AWS, create security group, launch instance, and then connect to instance from git bash. సో ఇవన్నీ చేసేస్తే ఇంకా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ గిట్ కమాండ్స్ తో మీకు అనవసరం, మనం అది వచ్చినప్పుడు చూసుకుందాం. నోట్స్ కావాలంటే ఇక్కడ చూడండి ఉంటుంది మనకి 81S అని చెప్పాను కదా నేను, రిపోజిటరీ గిట్హబ్ లో ఇక్కడ ఉంది చూడండి. ఈ లింక్ లోకి వెళ్తే మీకు ఇక్కడ రిపోజిటరీస్ అనే దాంట్లో ఇక్కడ కనిపిస్తుంది నోట్స్ లో సెషన్ 2. ఓకే, సెషన్ నేమ్ తో నేను చేంజ్ చేస్తున్నా ఇక్కడ. అలానే డయాగ్రామ్స్ లాంచ్ EC2. డయాగ్రామ్స్ వచ్చేసి మీరు ఎలా ఓపెన్ చేయాలంటే draw.io అనేది ఓపెన్ చేసి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు డయాగ్రామ్స్. ఇప్పుడే అంత అవసరం కూడా ఏం రాదు యాక్చువల్లీ. లో ఇక్కడ నేను ఎలా పుష్ చేస్తాను అనేది మీకు మీరేం పట్టించుకోవద్దు. ఓకే, మీరు ఎలా చూడాలంటే ఈ డయాగ్రామ్స్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీని లోపలికి వెళ్ళి డయాగ్రామ్స్ లో
మీరు దీనిపైన క్లిక్ చేసి ఇది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ రా ఫైల్ ఇది వచ్చిందా? ఇప్పుడు రా.ioలో ఫైల్ ఓపెన్ డివైస్, మీది అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో సో దాన్ని ఓపెన్ చేయాలి. ఓకే, ఇలా అనమాట. సో ఇప్పుడేం పెద్ద పెద్ద డయాగ్రామ్స్ నేనేం డ్రా చేయట్లేదు కాబట్టి దట్ ఈస్ ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. మీరు వెళ్ళి ఈరోజు రికార్డింగ్ అనేది ఆబ్వియస్లీ వచ్చేస్తుంది మనకు విత్ ఇన్ మాక్సిమం 2 hours లోపల వచ్చేస్తుంది. మీరు నైట్ వచ్చేస్తున్నారంటే చూసుకోండి, లేకపోతే పొద్దున్నే 6 o'clock ఆర్ 5 o'clock 5:30కి లేయడం అలవాటు చేసుకోండి. రేపు పొద్దున్నే ఫ్రెష్గా లేసి ఈ రోజు అయిపోయిన క్లాస్ రేపు పొద్దున్న చూసుకుంటే సో దట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, సో అయిపోయిన తర్వాత మీ ప్రాక్టీస్ ఖచ్చితంగా దీన్ని టర్మినేట్ చేసుకోవాలి. లేకపోతే ఫ్రీ ట్రయల్లో ఏం కాదు, బట్ బెటర్ మీరు ఎప్పుడైనా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యూస్ చేస్తున్నారన్నా ఏ క్లౌడ్ యూస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే మీరు ఏవైతే క్రియేట్ చేస్తారో వాటిని డిలీట్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, కీ పేర్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, వాటికి ఏం డబ్బులు పడదు. నౌ లెట్ us have few questions. హాయ్, కాలువ సునీల్ కుమార్. హాయ్, మీతో మాట్లాడడానికి 3 days నుంచి ట్రై చేస్తున్నాను. మీరు 3 ఈ days రోజు నుంచి ఛాన్స్ కాదు, వచ్చింది. 1.5 year నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారు యాక్చువల్లీ. నేనా? మీకు తెలుసా? యా, లేదా? మీరు 1.5 year బ్యాక్ బ్యాచ్ నెంబర్ 72 అప్పటి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఐ చెక్ యువర్ హిస్టరీ. ఏమో సార్, నాకు ఐడియా లేదు అంతగా. యా, చెప్పండి. మీరు సార్ అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. మీరు ఇట్లా యూట్యూబ్ లోకి వెళ్ళి కమెంట్స్ చేయదు, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో చాలా మంది ఓకే వస్తుంటారు, సార్. నిదానంగా మాట్లాడదామని. నేను మొత్తం మీ నెంబర్ పెట్టి చూసింటే మా టీం మీరు ఓకే. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ పడితే అక్కడ మెసేజ్ చేస్తున్నారు, ఏమేమో మెసేజ్ చేస్తున్నారు. మీ నెంబర్ పెట్టి చూసింటే మీరు March 2023లో కనెక్ట్ అయ్యారు. 23 మీకు సార్? అసలు మీ నేను. ప్రొఫైల్ నేను చెప్తానండి, మీరు బీఎస్సీ కదా. అవును సార్. మీ ప్రొఫైల్ మొత్తం ఉంది ఇక్కడ. ఓకే యా, పర్లేదు చెప్పండి. సార్, డెవస్కోప్ కి డెవాప్స్ కి డిఫరెన్స్ ఏంటండి సార్? డెవసెకాప్స్ కి డెవాప్స్ కి డిఫరెన్స్ ఏం లేదు, సెక్యూరిటీ స్కూల్స్ యాడ్ చేయడం అంతే. సెక్యూరిటీ టూల్స్ యాడ్ చేయడం, అది మనం చేద్దాం. ఓకే. ఓకే ప్లీజ్ సార్. డోంట్ సార్, ఇది సెండ్ మనకు ఎనీ. ఏడబ్ల్యూఎస్ చెప్పండి. సర్టిఫికేషన్ కి ఇది సరిపోతుందా? ఏడబ్ల్యూఎస్ మీరు చెప్పేది? యా, సరిపోతుంది. సార్, మీరు జాబ్ యాక్చువల్లీ అసిస్టెంట్ పెంచే. మీరు సార్ అడిగే చెప్పండి సార్. క్వశ్చన్స్ అన్నీ నేను ఆల్రెడీ ఆన్సర్ చేసినవే కదా. ఓకే సార్, నేను కానీ నేను మళ్ళీ కొంచెం. మళ్ళీ ఆన్సర్ చేసిన క్వశ్చన్సే కదా, మీరు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు. అది కూడా సోషల్ మీడియాలో. నో సార్, కానీ అది రీచ్ చేశాను సార్, మరి అలా అనిపించింది అంతే సార్. సారీ. బట్ ఇట్స్ ఓకే, మీకు మాట్లాడాలని ఉండొచ్చు, బట్ మళ్ళీ మళ్ళీ అవే క్వశ్చన్స్ కదా. మనం టైం అనేది ప్రాపర్గా యూస్ చేసుకుంటే అది అందరికీ మంచిది, మీకు నాకు అందరికీ. సో ఓకే సార్. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయొచ్చు, డెవ్సెకాప్స్ మనం చెప్తాము. అండ్ దెన్ ఇంకా ఏమున్నాయి క్వశ్చన్స్? సార్, 2 years గ్యాప్ ఉంది సార్, మరి దాన్ని ఎలా గ్యాప్ ఫిల్ చేయాలని చెప్పాలంటే ఎలా చెప్పాలి సార్ మనం అది అది హెచ్ఆర్కి? కూడా అది కూడా మనం డిస్కస్ చేసాం. అది మీకు తెలియదా? నిజంగా చెప్పండి. సార్ నిజంగా సార్, నేను మీతో మాట్లాడాలని తప్ప నేను అన్ని వినలేదు సార్ అసలు. అది కాదు, మీకు 2 years గ్యాప్ ఎలా ఫిల్ చేసుకోవాలో తెలుసా తెలియదా? తెలియదు సార్, అందుకే సార్ అడిగేది. ఓకే, సో దాని గురించి వదిలేయండి. ఒక 1 month తర్వాత నేను ఒక నెంబర్ ఇస్తాను, వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్. సో దానికి సొల్యూషన్ ఉంది, నో వరీస్. ఓకే ఓన్లీ మన సార్. టైం ఇప్పుడు టెక్నాలజీ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. ఉదయ్ కిరణ్. ఓకే, సారీ నేను ఇలా రివీల్ చేసినందుకు, బట్ మీరేం పెద్ద ఫీల్ అవ్వద్దు దానికి. సో ఇట్స్ ఫైన్. సార్ అదేం లేదు సార్, అదేం లేదు సార్, సో మామూలుగా ఏం మీరు లేదు. మీరు దేనికి ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, జస్ట్ టెక్నాలజీ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, మిగతావన్నీ ఆటోమేటిక్ వస్తాయి. ఓకే సార్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్. సార్, థ్యాంక్ యూ. ఉదయ్ కిరణ్. యా, Yeah, hi Subhash. హాయ్ హాయ్. Yeah. Yeah, I have one doubt regarding that GitHub.
Actually, we need to work on the web application, right? We are working on the project. Correct. We need some core, right, to Yeah, develop that. we That have all the code. Yeah, that repository you can clone from your Git, or we need to write it to somewhere else. So I have the code. Okay. I will give you the links. We will do it. We will do it in the project. Like on fifth day, on Okay. Friday, we will start the project. Okay. And one more thing is that you are telling about the job portal, right? Yeah. There you are, I mean, మీరు అక్కడ అన్ని జాబ్స్ పోస్ట్ చేస్తామంటున్నారు కదా. Yes. అంటే జస్ట్ మీరు పోస్ట్ చేస్తారు, మేము అప్లై చేసుకొని మేము ఫాలో అప్ అవ్వాలి కదా తర్వాత, లేకుంటే ఏదైనా రెఫరెన్స్ లాగా మాకు ప్రొవైడ్ రెఫరెన్స్లు కూడా చేస్తారు. వస్తాయి. రెఫరెన్స్లు కూడా వస్తాయి. ఓకే. ఎవరైనా జాబ్ వాళ్ళంతా వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళు ఫాలో అప్ చేసుకోవాలి. మనం ఓకే. చేయగలిగింది ఏంటంటే నేను ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో మొత్తం గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం అండ్ రెఫరెన్స్లు మీకు ఇవ్వడం. ఓకే. ఓకే. అపార్ట్ ద టుడే సెక్షన్ ఐ హావ్ సమ్ డౌట్స్. చెప్పండి. ఓకే. మనము పోర్ట్ నెంబర్ 22 ఎనేబుల్ చేసాం కదా. మరి తర్వాత అక్కడ మనము ఇన్బౌండ్ రూల్స్ లో మనము అక్కడ మన ఐపీ అడ్రస్ /32 అని ఇవ్వాలని చెప్పారు కదా. Yes. అక్కడ 32 ఏం డిఫైన్ చేస్తుంది? అది మీకు ఇప్పుడు అర్థం కాదు, చెప్పినా కూడా ఆ టైం వస్తుంది, మనం అప్పుడు చెప్తాం. ఓకే. ఒకవేళ మీరు స్టిల్ డెస్పరేట్ గా ఉంటే మన ఛానల్లో నెట్వర్కింగ్ ప్లేలిస్ట్ అనేది ఒకటి ఉంది, చూడండి. ఓకే. ఎవ్రీబడి. సో మీకు టైం ఉంటే మీకు మన ఛానల్లో చాలా కంటెంట్ ఉంది. సో ఆ కంటెంట్ వాచ్ చేస్తూ ఉండండి. ఓకే. ఈ ఛానల్లో మనకు ఇక్కడ నెట్వర్కింగ్ బేసిక్స్ అనేది ఉంది. ఓకే. సో ఇది చూడండి. ఓకే. ఓకే. అలానే ఏడబ్ల్యూఎస్ ఐఆమ్ అనేది ఉంది, ఇది చూడండి. ఓకే. సో ఇంకొంచెం ఎవరికైనా ఐడియా ఉంటే టెరాఫామ్ కొన్ని వీడియోస్ పెట్టున్నాం, అలానే డాకర్ క్యూబర్నెటిస్ కొన్ని పెట్టున్నాం. చాలా అంటే చాలా కంటెంట్ ఉంది ఛానల్లో. షెల్ స్క్రిప్టింగ్ కూడా ఉంది, మేబీ ఇక్కడ కనిపించట్లేదు స్క్రిప్టింగ్. యాక్చువల్లీ ఉంది ఛానల్లో, షెల్ అని కొడితే మీకు వస్తుంది. షెల్ స్క్రిప్టింగ్ 1 ఇట్లంతా ఉన్నాయి. ఓకే. Let us see this. Another question. Pawan. హాయ్ హాయ్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఛాన్స్. డెమో నుంచి హ్యాండ్ రైస్ చేసాను డ్యూ టు హెవీ క్యూ వల్ల మీరు ఇవ్వలేదు. Yeah, యా యాక్చువల్లీ నాది కొంచెం డ్రామా ఉందన్నమాట. ఏంటంటే యాక్చువల్లీ నేను అమీర్పేట్కి వెన్ ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్, అమీర్పేట్లో నేను సమ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. బట్ అక్కడ పెద్ద మిస్టేక్ నా లైఫ్ లో ఏం జరిగిందంటే, వాళ్ళు అంటే కోర్సు జాయిన్ అయిన వెంటనే నాకు ప్రాక్సీ పెట్టించి 4 years పెట్టి పంపించేశారు. ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్. ఓకే, 4 years హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. సో బట్ ఎనీ హౌ అది ఎంఎన్సీ అవ్వడం వల్ల నాకు L2 ప్లేస్ అనమాట, L2 రోల్ ఇచ్చారు. అక్కడ ఏంటంటే రిపీటెడ్ టాస్క్స్ ఉంటాయి, ఎఫ్ఏక్యూస్ ఉంటాయి, కాన్ఫరెన్స్ పేజ్ ఎఫ్ఏక్యూస్ ఉంటాయి, రిపీటెడ్ టాస్క్. ఐ డెంట్ గెట్ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ అనమాట. ఇప్పుడు క్లోజ్ టు 2 years అవుతుంది నేను వర్క్ చేయబట్టి. ఓకే. ఏంటంటే ఓన్లీ జెన్కిన్స్ అండ్ జెఫ్రాక్ టూల్ మీద వర్క్ చేయాలి నేను. అవి కూడా రిపీటెడ్ టాస్క్ వస్తుంటాయి, యూజర్స్ నుంచి ఫిక్స్ అయి ఉంటాయి, దాన్ని బ్రేక్స్ వస్తుంటే ఫిక్స్ చేయాలి. అవి కూడా ఎఫ్ఏక్యూస్ లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను షిఫ్ట్ కొట్టాలంటే నాకు ఆ 4 ఈ 2 పెట్టి 6 years పెట్టి షిఫ్ట్ కొట్టాలి. బట్ ఐ డోంట్ హ్యావ్, నాకు అంత నాలెడ్జ్ లేదు. అలా ఏం లేదు, నాకు ఫైన్. అంతకుముందు 4 తీసేయండి. ఇంతకుముందు 4 మీరు తీసేయండి. 2 years మీదనే. మీ ప్యాకేజ్ ఎంత? ప్యాకేజ్ బాగానే ఇచ్చారు, అందుకని 12+ ఇచ్చారు. నాకు మరీ షిఫ్ట్ కొట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా, ఆ ప్యాకేజ్ కి, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి. అంటే ఓకే, యూ కెన్ జస్ట్ కీప్. దానికి ముందు 2 years పెట్టొచ్చు ఆర్ 3 years పెట్టొచ్చు మ్యాక్స్. ఓకే, సో ఓవరాల్ బాగా ఐటీ నేర్చుకోండి. పెట్టేసి మీ ప్యాకేజ్ మంచిగానే ఉంది కాబట్టి కొంచెం బాగా నేర్చుకోండి, టైం స్పెండ్ చేసి మంచిగా నేర్చుకోండి. తర్వాత దానికి ముందు మీరు కవర్ చేసుకోవచ్చు. అవునండి, టోటల్ ఐటీ పెట్టి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మనకి ఇంత ఉందని పెట్టచ్చు, రైట్? యా యా కరెక్ట్. ఫైన్ ఫైన్. నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీది నేను కంటిన్యూస్ గా ఫాలో అయ్యి బాగా ప్రాక్టీస్ చేస్తే నేను ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ పెట్టి నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగల నాలెడ్జ్ నేను నేర్చుకోవచ్చు. డెఫినెట్లీ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, నా కాన్ఫిడెంట్ వస్తుంది. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి.
You can unmute Karna for it. Let's go. Jyoti. Jyoti. Not able to hear you. హలో Yeah, hi, Japan. యా హాయ్ శివ. ఆ, ఇప్పుడు ఇప్పుడైన క్లాస్లో నాకు కొంచెం కీపేర్ క్రియేట్ చేయడము అది కొంచెం అర్థం కాలేదు. మేబీ ఇప్పుడు మీరు రిలీజ్ చేశాక మళ్ళీ చూస్తే Yeah, అర్థమై వీడియో చూసాక అర్థమై ఖచ్చితంగా అర్థం. అదే ఫస్ట్ టైం కదా, అందుకని కొంచెం కొంచెం అర్థం కాలేదు. కమెంట్స్ ఏదైతే చెప్పారో అవైతే సూపర్ క్లియర్ గా ఉన్నాయి. ఓకే. కీపేర్ క్రియేట్ చేయడం. అండ్ వన్ మోర్ డౌట్ నాకు ఏంటంటే, నేను ఇట్లా మామూలుగా యూట్యూబ్ అది చూస్తూ నేను ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేశాను. నైస్. అంటే ఇప్పుడు కాదు, జాన్వరిలో. ఓకే, జాన్వరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెం దాకా వచ్చాను, అంటే EC2 VPC క్రియేట్ చేయడము అంత దాకా వచ్చాను. ఆ తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్, హాలిడేస్ వచ్చాయి, సమ్మర్ హాలిడేస్, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇట్లా పక్కకు పోవడం వల్ల నేను అట్లీస్ట్ మెయిల్స్ కూడా చెక్ చేసుకోలేదు. ఓకే. ఏమైందంటే నాకు ఒక 55 అది ఫ్రీ టైర్ లోనే చేశాను, బట్ ఇన్స్టెన్సెస్ కూడా నేను స్టాప్ చేశాను. కొన్ని ఎందుకో మీరు ఇప్పుడు చెప్పారు కదా టర్మినేట్ చేసేయండి అని, నాకు ఎందుకో టర్మినేట్ చేయడానికి అవ్వలేదు. మేబీ VPC క్రియేట్ చేయడం వల్ల ఏమో. లేదు, మీరు టర్మినేట్ చేయాలి, మీరు స్టాప్ చేయకూడదు, టర్మినేట్ చేయాలి అంతే. సో ఓకే, కొంచెం మీరు డిపెండెన్సీస్ ఉంటాయి, డిపెండెన్సీస్ మొత్తం క్లియర్ చేయాలి. అదే శివ గారు, అదే ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా టర్మినేట్ చేయడం కుదరలేదు. సో అట్లీస్ట్ స్టాప్ చేద్దాము, రన్ అయితే అవ్వకుండా స్టాప్ చేయొచ్చు కదా అని నేను స్టాప్ చేశాను. అక్కడితో వదిలేశాను. ఒక 3 months తర్వాత, లైక్ నేను మార్చ్లో ఏప్రిల్లో నాకు కంటిన్యూస్ మెయిల్స్ వస్తున్నాయి, బట్ పూర్తిగా ఏంటంటే నేను అవి కూడా చూసుకోలే. ఆ తర్వాత మెయిల్స్ ద్వారా 55,000 నాకు పడింది అనమాట బిల్. మీరు అకౌంట్ డిలీట్ చేసేయండి, అది యూస్ చేయొద్దు, కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి. సో డిలీట్ అంటే సస్పెండ్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు అది డిలీట్ చేయాలన్నా వాళ్ళతో నేను పర్లేదు, కస్టమర్ అవసరం లేదు, వదిలేసేయండి. సస్పెండ్ అయితే వదిలేసేయండి. వదిలేయచ్చా అండి? యా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ కొత్త అకౌంట్ యాక్చువల్గా ఈ రోజు నేను అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మీరు నిన్నే చెప్పున్నారు. బట్ ఈ డౌట్ తో నేను క్రియేట్ చేయలేదన్నమాట, ఎట్లా చేయాలో అర్థం కాక. దట్స్ వాట్ ఐ చేయండి. మాస్. వీడియో ఉంది కదా మన దగ్గర, ఇక్కడ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ వీడియో లింక్ కూడా ఇచ్చున్నాను. ఆ ఓకే, వీడియో చూసి మీరు క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భాను ప్రకాష్ రెడ్డి ఆప్లో. భాను ప్రకాష్ రెడ్డి ఆప్లో. హాయ్ సార్. యా, హాయ్. మేము ఫస్ట్ టైం, నాకేం ఎక్స్పీరియన్స్ లేదు. మాది 20 పాజిటివ్ అవుట్ బీటెక్. ఆఫ్టర్ దట్ బీటెక్ నేను TCSలో ఒక 8 months జాబ్ చేశాను. ఆ తర్వాత నేను యూఎస్కి వచ్చేసాను. యూఎస్ రీసెంట్గా మాస్టర్స్ అయిపోయింది, ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తున్నాం. అయితే నాకు డెవాప్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చి, అందుకనే మేము యూట్యూబ్లో వీడియో చూసి మిమ్మల్ని ఇందులో జాయిన్ అయిపోయిన కోర్సు. ఓకే. అయితే నాకు ఇందులో కోర్సు ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడ రేజ్ చేయాలి, ఎక్కడ అడగాలని అదే అర్థమవుతలేదు. ఫస్ట్ క్వశ్చన్ అడగాలనే కదా, ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తుంటే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ప్రాక్టీస్. ఇప్పుడు వీడియో ఈరోజు ఇప్పుడు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారండి? ఆఫ్టర్ 2 hours లోపల వస్తుంది. 2 hours లోపల. అంతే, అది అడుగుదామని. అంటే మాకు ఇప్పుడు యూఎస్ లో ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయి డెవాప్స్ పైన? అంటే అది యూఎస్ లో ఎలా ఉన్నాయి నాకు తెలియదు బ్రో. మీరు MS కంప్యూటర్సే కదా, MS కంప్యూటర్ సైన్స్. మీకు ఏదో ఒక తెలిసింటారు కదా కన్సల్టెన్సీ వాళ్ళని అటెండ్ అవ్వండి. కంప్యూటర్స్ లో ఏం నేర్చుకోలేదా మీరు అక్కడ MS లో? రీసెంట్గా అయిపోయింది. ఏం అంటే క్లాస్ ఓన్లీ మనం సర్టిఫికేట్స్ వరకు నేర్చుకున్నాం, అంతే, ఇంకేం లేదు. మాస్టర్స్ కంప్లీట్ వరకు. సో ఇంకంతే, అదే అలానే చేస్తున్నాను యాక్చువల్లీ. కొంచెం నేర్చుకుంటే బెటర్, మంచిగా నేర్చుకోండి. ఓకే, కన్సల్టెన్సీస్ మీకు తెలిసే ఉంటుంది, అప్రోచ్ అవ్వండి, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ పెడతారు తెలుసు కదా. అందుకే మనం నేర్చుకోవాలి, ఇంకా అంతే కదా. MS అంటే అదే చేస్తున్నారు అందరూ. అంతే అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నారాయణ. నారాయణ, హలో నారాయణ.
ఓకే. ఎస్ భాను ప్రకాష్. హలో. యా హాయ్. హాయ్, నా పేరు భాను ప్రకాష్. యా చెప్పండి. ఎస్ భాను ప్రకాష్, యూ కెన్ అన్మ్యూట్. హలో. యా చెప్పండి. మీ వాయిస్ క్లారిటీగా లేదు. సార్ నేను మాట్లాడొచ్చు సార్? యా నేను చెప్పండి. యా చెప్పండి. కరుణాకర్ రెడ్డి చెప్పండి. సార్ నా పేరు కరుణాకర్ రెడ్డి సార్. నేను యా చెన్నైలో చెప్పండి. ఉంటాను. యా ఓకే. మా నెట్ వచ్చేసి కర్నూలు, బేసికల్ ఫ్రమ్ కర్నూలు. ఓకే. మ్మ్. నేను వచ్చి చెన్నైలో ఇప్పుడు ఐటీ కంపెనీ వర్క్ చేస్తున్నాను, టెస్టింగ్ మీద. ఓకే. ఒక 1.5 year నుంచి ఇప్పుడు మానిటరింగ్ టూల్ మీద వర్క్ చేస్తున్నాను, యాప్ డైనమిక్స్ మీద. మ్మ్. యాప్ టూల్ మీద వర్క్ చేస్తున్నాను 1.5 year నుంచి. ఓకే. ఓకే. నేను ఏంటంటే కెరీర్ షిఫ్ట్ అయిపోయాను మొత్తానికి. మ్మ్. ఇప్పుడు మానిటరింగ్ తో పాటు డెవలప్స్ అనేది ఇంపార్టెంట్ సార్, దీంతో పాటు ఉండాలా ఎట్లా? యా ఇంపార్టెంట్ డెవాప్స్ అనేది. లేదు, నేను మానిటరింగ్ మీద ఉన్నాను ఇప్పుడు కంప్లీట్ గా యాప్ మ్మ్. డైనమిక్స్. మ్మ్. ఓకే. అంటే దీంతో పాటు ఇది డెవాప్స్ అనేది కంపల్సరీ ఉంటే బెటర్ అంటారా, లేకపోతే ఉంటే ఎట్లా? బెటర్, ఆబ్వియస్లీ ఉంటే బెటర్. అంటే ఒక 4-5 years నేనంటే ఇప్పుడు నియర్లీ నాకు 15 years ఉంది సార్ యాజ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్. ఓకే. ఓకే. ఇప్పుడు నేను వచ్చేసి ఒక మేనేజర్ అంటే ఒక లీడ్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అంట, కరెక్టా? వెళ్ళాలి, ఆబ్వియస్లీ వెళ్ళాలి. తో మానిటరింగ్ మీద ఉంటే కుదరదు అంత ఎక్స్పీరియన్స్ తో. ఓకే. దానికి ప్రొమిథియస్ అండ్ యాప్డే మీద ఉంది సార్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఓకే, దానికోసం సార్ దానికే కనుక్కుందామనే ఉంది. యా ఖచ్చితంగా వెళ్ళాల్సింది. నేను మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కదా, మీ స్కిల్ సెట్ కూడా పెరగాలి. ఓకే సార్. సో డెవాప్స్ ఉంటే దట్ విల్ బి ఫెచింగ్ టు మీ, రైట్? యా వెరీ వెరీ హెల్ప్ఫుల్, మ్యాండేటరీ ఆల్సో ఫర్ యూ. ఓకే. యాజ్ ఆఫ్ నౌ అయితే యాప్డే మీద వర్క్ చేస్తున్నాను సార్ ప్రస్తుతానికి. ఇట్స్ ఓకే, నైస్. అంటే నేనేది షిఫ్ట్ అయిపోయాను కంప్లీట్గా, టెస్టింగ్ అనేది పక్కన పెట్టేసి దీంట్లో షిఫ్ట్ అయిపోయాను. మా వెరీ కంపెనీలో వచ్చింది ఆపర్చునిటీ. వెరీ నైస్, వెరీ నైస్. అలానే డెవాప్స్ కూడా అడగండి. ఓకే ఇస్తారు. షూర్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. అస్మా. అస్మా. శిరీష జంగిలి. శివ గారు, యా చెప్పండి. ఇప్పుడు EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడము అది అర్థమైంది. బట్ వాట్ ఈస్ ద రియల్ టైమ్ లో వాట్ ఈస్ ద సినారియో వేర్ వి నీడ్ టు క్రియేట్ అ లైనెక్స్ సర్వర్? అది అది ఇప్పుడే కాదు, అందరు వస్తుంది. చెప్పారా? ఓకే. అది ఇంకొకటి, డు వి నీడ్ టు లెర్న్ జీరా ఆల్సో? జీరాలో లర్న్ అనేది ఏమి ఉండదు, జస్ట్ టాస్క్లే ఉంటాయి అంతే. అవి అంటే చూద్దాం, జీరాని ఎట్లా అన్ని యూజ్ చేయాలన్నది తెలియదు. అవన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే. ఇప్పుడు గిట్ బ్యాష్ అని చెప్పారు, పుట్టి అని చెప్పారు. సో అవి ఎడిటర్ లాగా ఒక ఇంటర్ఫేస్ లాగా అని ట్రీట్ చేయొచ్చా? దాన్ని ఎలా? క్లయింట్, టెర్మినల్ కనెక్ట్ అవ్వాలంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. బ్రౌజర్ ఏంటి, వి నీడ్ సంథింగ్ టు కనెక్ట్ టు ఫేస్బుక్ కదా. ఓకే. సో దిస్ ఇస్ క్లయింట్, బ్రౌజర్ ఇస్ క్లయింట్. అలానే లైనెక్స్ సర్వర్ కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే సో దిస్ ఇస్ ద క్లయింట్ అనమాట, వన్ ఆఫ్ ద క్లయింట్. ఓకే. ఓకే. సో అంటే ముందర క్లాస్లో చెప్తారేమో. ఇప్పుడు DevOps.txt అంటే TXT అంటే నోట్ ప్యాడ్ లాంటి ఫైల్ కదా, టెక్స్ట్ ఫైల్ అనమాట. టెక్స్ట్ ఫైల్. సో అంటే మేబీ లైక్ వేరే వేరే ఫైల్స్ అవన్నీ క్రియేట్ చేసే సినారియోలు అవన్నీ ముందర వస్తాయా క్లాస్లో? యా వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. అమర్నాథ్ జీ. హాయ్ శివ గారు. హాయ్. ఇందాక అది ఇన్స్టెన్స్ అదే కీ జనరేట్ చేసేటప్పుడు ఒక పాత్ ఇచ్చారు కదా, /DevOps /DAWS81 గిట్ బ్యాష్ లో. సో అంటే మనం ఆల్రెడీ ఆ ఫోల్డర్ అనేది మన క్రియేట్ చేసుకొని ఉండాలి. యూజ్ చేసుకోవాలి. యా ఓకే, ఆ పాత్ నే ఇక్కడ మనం ఇవ్వాలి. ఎస్ కరెక్ట్. ఓకే. ఇంకొకటి అండి, ఇది అంటే మామూలుగా జనరల్ క్వశ్చన్. అంటే నాది మెయిన్ ఫ్రేమ్ అనమాట బ్యాక్గ్రౌండ్. సో అది అంటే నేను ఒక జాబ్ అది అడ్వర్టైజ్మెంట్ చూసాను. అంటే అది మెయిల్ అనమాట, జస్ట్ మెయిన్ ఫ్రేమ్ విత్ CI/CD నాలెడ్జ్ అని అన్నారు. అది నాకు అది అంటే దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉంటుందా డెవాప్స్? మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్స్ ని కూడా మనం ప్రొడక్షన్ లోకి పంపించాలి కదా. అవును. ఏ అప్లికేషన్ అయినా ప్రొడక్షన్ లోకి పంపించాలి అంటే డెవాప్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. సో
సో ఇప్పుడు ఇప్పుడు మామూలుగా జనరల్ డెవాప్స్ యూనో ఇంజనీర్ వర్క్ ఇలాగే ఉంటుందా? ప్రొడక్షన్ సపోర్ట్ టైప్ లో ఉంటుందా లేకపోతే ప్రొడక్షన్ సపోర్ట్ కాదండి, ఇది చాలా డిఫరెంట్ వర్క్. అది మీకు తెలుస్తుంది, రాను రాను తెలుస్తుంది. ఓకే, అంటే వర్క్ ట్రాకింగ్ అనేది టికెటింగ్ అనే సిస్టమ్ అన్ని అనేది ఏదైనా ఉంటుందా? అన్ని వస్తాయి. టికెటింగ్ అనేది ఏ దాంట్లో అయినా ఉంటుంది. టికెటింగ్ అంటే ఏంటి, మీకు ఒక అసైన్ చేసామని, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎవరైనా మన ఏసీని రిపేర్ చేయడానికి వచ్చినా కూడా అర్బన్ క్లాప్ నుంచి అవును, మీరు ఎక్కడైనా పెడితే వాళ్ళకి ఒక టికెట్ వచ్చి ఉంటుంది. అవునవును. టికెట్ అనేది మీకు ఒక వర్క్ ఇచ్చామనేది ఆ వర్క్ ని ట్రాక్ చేయడానికి, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఎంత టైం పని చేశారు, అదంతా అక్కడ నోట్ చేసుకుంటారు. జస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ అంతే. ఓకే ఓకే. సో అదే అంటే ఆ ఇన్సిడెంట్స్ అవి ఇందులో కూడా అలాగే ఉంటాయి కదా? యా, ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. రా, హూ ఇస్ రా, ఆర్య రా, ఉపేంద్ర. హూ ఇస్ రా, ఆర్య రా. ఓకే, యూ కెన్ అన్మ్యూట్. జగదీశ్వరి, Jagadishwari also you can unmute. Okay. GMK Anil. You guys can unmute. యా హాయ్ శివ గారు. Yeah, hi. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేను 2022లో క్రియేట్ చేశాను. ప్రజెంట్గా యాక్టివ్గా ఏం లేవు, ఇన్స్టాన్సెస్ కానీ సెక్యూరిటీ గ్రూప్స్ కానీ ఏం కొత్తది లేవు. క్రియేట్ చేయండి. ఓకే, అది క్వశ్చన్. గిట్ హబ్ అయితే ఓల్డ్ అకౌంట్ ఉంది, అది యూజ్ చేసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు కదా. అదేం ప్రాబ్లం లేదు. AWS మాత్రం కొత్తది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కంప్లీట్గా ఈ పాత అకౌంట్ డిలీట్ చేసి కొత్త ఈమెయిల్తో చేసుకోవాలంటే అది డిలీట్ చేయొచ్చు అకౌంట్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్? చూడండి, మీకు యాక్సెసిబుల్ అవుతుంటే డిలీట్ చేయండి, యాక్సెసిబుల్ కాకపోతే వదిలేయండి. యాక్సెసిబుల్ అయింది, ఈ రోజు లాగిన్ చేశాను నేను అయితే అది. డిలీట్ చేయండి. ఓకే, అకౌంట్ లోపలే ఆప్షన్స్ ఉంటాయి అవి? యా, మామూలు ఫేస్బుక్ అకౌంట్ ఎలా అయితే డిలీట్ చేస్తామో అట్లా. ఓకే, సింపుల్. సరే అండి. జస్ట్ గూగుల్ సెర్చ్ అయినా కొట్టండి హౌ టు డిలీట్ AWS అకౌంట్ అని చూపిస్తారు నీట్గా. ఓకే అండి, థ్యాంక్ యూ. గోపి రెడ్డి. హాయ్ శివ. హాయ్. యాక్చువల్లీ నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఓకే. నేను 14 to 19 వరకు వర్క్ చేశాను. అంటే 19 అంటే ఆల్మోస్ట్ 2020 స్టార్టింగ్ నుంచి నాకు యాక్చువల్ కెరీర్ గ్యాప్ ఉంది. ఓకే. సో నేను యాక్చువల్గా వేరే అదర్ టెక్నాలజీస్ అవి నేర్చుకున్నాను, సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అట్లా ఇట్లా, కానీ అంటే జాబ్లో గిట్టిన కాలేకపోయినా ఇక్కడ ఆస్ట్రేలియాలో. ఓకే. సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా దానికి డెవలప్మెంట్ అది ఇది అడుగుతున్నారని చెప్పేసి నేను గిట్టిన కాలేకపోయాను. సో ఆఫ్టర్ దట్ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారంటే డెవాప్స్ నేర్చుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పేసి అనేసరికి నేను కొన్ని మీ వీడియో చూసి లాస్ట్ బ్యాచ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ మెయిన్ ఏంటంటే మరి మీకేమన్నా అంటే మీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ సింగపూర్లో ఉన్నారు కదా, బట్ మీకు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఇక్కడ ఆస్ట్రేలియాలో అట్లా అంటే జాబ్స్ పరంగా ప్లేస్ అయిన వాళ్ళు కానీ అట్లా ఏమన్నా ఉన్నారా అని. ఉన్నారు కానీ నేను మర్చిపోయాను. బట్ అంటే మీరు మీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కమ్యూనిటీలో చూడండి ఒకసారి, అంటే సాఫ్ట్వేర్ ఇక్కడ ఇంజనీర్స్ ఉంటారు కదా. నాకు యాక్చువల్గా ఏంటంటే ఆస్ట్రేలియాలో ఐటీ ఏంటంటే యాక్చువల్గా కొద్దిగా చాలా తక్కువ కాబట్టి ఏంటంటే ఎవరు తెలిసిన వాళ్ళు లేరండి ఇక్కడ, అది చాలా ప్రాబ్లంగా ఉంది. మన తెలుగు కమ్యూనిటీ ఉంటుంది కదా, తెలుగు వాళ్ళు ఏదో ఒక అఫీషియల్ గా కమ్యూనిటీ ఒకటి పెట్టింటారు సార్, దాంట్లో కలవండి. మేము చూద్దాం, మన దగ్గర ప్రీవియస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని వెతికి మీకు ఇవ్వాలి. ఇంకా అంటే సరే, నేను అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీరు ఫస్ట్ రిఫరెన్స్ ఏమైతే అడగట్లేదండి, బట్ నేనేంటంటే అంటే డెవాప్స్ అంటే జాబ్స్ పరంగా అయితే ఆస్ట్రేలియాలో అయితే కొద్దిగా అంటే ఓకేనండి, బాగానే ఉంటుందా మీకు తెలిసిన ఐడియా ప్రకారం? ఆస్ట్రేలియా మొత్తం పాపులేషన్ 2 crores. సో దాంట్లో ఐటీ కంట్రీ చిన్నది, ఐటీ తక్కువే ఉంటుంది. అవునండి. సో మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే 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 యాక్చువల్లీ దాని గురించి అదొకటే అండి, క్వశ్చన్ ఏం లేదు. సో కొంచెం ఎఫర్ట్స్ అనేది పెట్టాలి మీరు, పెట్టండి. అదే తర్వాత అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే ఆప్షన్స్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అబ్రాడ్లో అంటే అంత ఈజీగా ఎవరికి జాబ్స్ ఇవ్వరు కదా, మంచి కంటెంట్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఆ అవునవును. కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ అండి. సంధ్య. సంధ్య.
can unmute. Saujanya Vemuri. హాయ్ శివ గారు. Hi, hi. ఈరోజు నా డౌట్ ఏంటంటే గిట్ బాష్ ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు అన్నారు కదా. సో నేను త్రూ అవుట్ ద కోర్స్ మనం అనుకున్నట్టు రెడ్ హ్యాట్ కానీ సెంటోఎస్ కానీ ఇది ఇన్స్టాల్ చేయకుండా కంప్లీట్ కోర్స్ నేను గిట్ బాష్ లోనే కంప్లీట్ చేయొచ్చా? లేదు లేదు, గిట్ బ్యాష్ అనేది జస్ట్ క్లయింట్, సర్వర్ ఉంటేనే కదా క్లయింట్. మ్మ్, మ్మ్. అంటే ఇప్పుడు ఈ మన లైనెక్స్ కమాండ్స్ ఇవన్నీ ఇందులో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కదా. సో ఇది ఇవ్వచ్చు, మినీ లైనెక్స్ కొంతవరకే వర్క్ అవుతుంది. కొంతవరకే. ఓకే ఓకే. మ్యాండేటరీగా నేను ఒక లైనెక్స్ ఓఎస్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎస్. ఓకే ఓకే, డన్ అండి. అండ్ వన్ మోర్ డౌట్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సోఫా నేను ఇంకా క్రియేట్ చేయలేదండి. మా హస్బెండ్ అన్నారు తన దగ్గర ఒక అకౌంట్ ఉంది యూస్ చేసుకోవచ్చు అన్నారు. బట్ చేయండి. సో ఏదైనా పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా లేదా? అలా ఏం ఉండదు. మీ హస్బెండ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన హెల్ప్ చేస్తారు. హీస్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ దట్. హీ హాస్ ఐడియా ఆన్ దట్. మీకు సో ఓకే అండి, అది పర్సనల్ అకౌంట్ అయితే మట్టుకు మనం డెఫినెట్ గా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్, దట్స్ ఇట్. థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. లెట్ us have one few last questions. See హరిత, రేపటి నుంచి మేబీ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేద్దాం. మీరు రేపు పొద్దున్న 6కి ఆర్ 5:30కి లేసి కానీ మీరు స్టార్ట్ చేశారంటే సో విల్ హ్యావ్ 8 o'clock ఆర్ 7:30. విల్ ట్రై టు స్టార్ట్ బై 7 ఆర్ 8. ఓకే, క్యూఏ సెషన్స్. మీరు పొద్దున్న లేసి రికార్డింగ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ చేయడం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కనెక్ట్. ఓకే, యా. నెక్స్ట్ హలో, శివ గారు, ఏంటండి రికార్డింగ్ అనేది రికార్డింగ్ వచ్చేస్తుంది. క్లాసెస్ ఇక్కడ ఫ్రీ ట్రయల్ అనేది లేదు, చెక్ చేశాను. ఏ ఫైల్ లేదు? ఫ్రీ ట్రయల్ అని ఉంటేనే ఓపెన్ అవుతుంది కదా, ఫ్రీ ట్రయల్ లేదు. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. అట్లా ఏం లేదు. t3.micron రికార్డింగ్ క్లాసెస్ ఎస్టర్డే. రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా ఇక్కడ లింక్. యూ కెన్ సీ హియర్ సెషన్ 2 వచ్చేస్తుంది ఆల్రెడీ. ఓకే, యూట్యూబ్ చేస్తుంది. యూట్యూబ్ లో వచ్చేసింది. ఎస్. ఓకే, నేను మన పోర్టల్ వెబ్సైట్ లో కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే, మీ సైన్ ఇన్ అయితే కనిపించేలాగా. ఓకే, అండ్ దెన్ ఫైనల్ క్వశ్చన్ వీ కెన్ హ్యావ్ ఫ్రమ్ అమర్. సో ఇక మీరు రేపటి నుంచి ఇది క్యూఏ కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే, 7 నేను అప్డేట్ చేస్తాను. 7 or 8 అనేది మేము అప్డేట్ చేస్తాము. ఓకే, మోస్ట్లీ 7కే ట్రై చేస్తాము. లెట్ us see. సౌజన్య is already done. Is another question. Amar, Uday Kiran. Amar or Uday Kiran, you can unmute. ఆల్రెడీ నేను అడిగేసాను, నాకు ఆల్రెడీ Oh, ఛాన్స్ nice. ఇచ్చారు. Thank you so much. So you can have one last question. Ashok Kumar Varda. హాయ్ శివ గారు. Hi, చెప్పండి. సార్, Sure, ఈ sir. ఇప్పుడు నాకు నిజానికి అయితే నేను చాలా ఫ్రెషర్, అంటే నాకు ఏం నాలెడ్జ్ లేదు ఐటీ పరంగా. సో నాకు ఇక్కడ సిల్లీ డౌట్ అనుకోండి, బట్ ఏమంటే సర్వర్ అన్న ఇన్స్టెన్స్ అన్న ఒకటేనా? ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఇన్స్టెన్స్ సర్వర్ అది కదండి. సర్వర్ అన్న ఇన్స్టెన్స్ అన్న ఒకటే. ఓకే, సో అందులో ఏమంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నేను చేసుకున్నాను. సో మీరు చెప్పారు టర్మినేషన్ అని, టర్మినేట్ చేస్తే అది డిలీట్ అయిపోయినట్టున్నా కంప్లీట్ గా. టర్మినేట్ చేస్తే డిలీట్ అయినట్లే. మీరు ప్రతిరోజు ఇక్కడ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టర్మినేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ డే చేయాలంటే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకోవాలా? ఇంకోటి క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేస్తేనే కదా మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో ఇంకొక డౌట్ అండి మనకి, వేరే నా బ్రదర్ ఒక అతను డెవాప్స్ మీద వర్క్ చేస్తున్నారు. సో నేను నిన్న కాల్ చేసి మాట్లాడాను. సో అతను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినారా? అది కూడా మనకి మీరు నేర్పిస్తారా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకండి, అది అవసరం లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం డెవలపర్స్ అయిపోవచ్చు. డెవలప్స్ అవ్వాల్సిన అవసరం లేదు. నా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. షెల్, యాన్సిబుల్, టెర్రాఫార్మ్. చెప్పండి. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ఆయన చెప్పిన స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, నేను అది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంది. అనదర్ డౌట్ అండి, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది కదా, సో ఇది మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ఉంటాం కదా, యాడ్ చేసాను.
ఇన్ కేస్ బై మిస్టేక్ ఏదైనా బిల్ జనరేట్ అయితే డైరెక్ట్ గా అది ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతుందా? అయ్యే ఛాన్స్ అనేది డైరెక్ట్ గా అవ్వదు. మోస్ట్లీ వాళ్ళు పే చేయమని అడుగుతారు మాన్యువల్ గా. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. అందుకే నేను డిలీట్ చేయాలని చెప్పింది. మీరు బిల్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ బిల్ అని కొడితే మనకు తెలుస్తుంది. ఫ్రీ ట్రయల్ లో ఉంటే మీకు వాళ్ళు మెయిల్ కూడా పంపిస్తారు. ఓకే, ఓకే అది మనకు స్లోగా వస్తుంది, నో వరీస్. ఇప్పుడు మనం చేసేదానికి ఏం బిల్స్ రావు. ఓకే, ఓకే ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు ఇక్కడ మనము ఇన్స్టెన్స్ టర్మినేట్ చేస్తాం కదా, సో ఇందాక మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని ఇన్స్టెన్స్ లో క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ పోతాయి. అవన్నీ పోతాయి. ఓకే నేను ల్యాప్టాప్ ని డిలీట్ చేశానంటే ల్యాప్టాప్ లో ఉండే ఫైల్స్ పోతాయనే కదా. ఓకే ఓకే సేమ్. థ్యాంక్ యూ అండి. Yeah, most welcome. So we'll update you in the group. Tomorrow 7 or 8 a.m. we'll start. Okay, ఆ లింక్ అన్ని వచ్చేస్తాయి మీకు, కమ్యూనిటీ గ్రూప్ లోనే వస్తుంది. ఓకే, see you హాయ్ శివ. tomorrow. Yes, who is this? సారీ, లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా నేను ఇంతకు ముందు కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. బట్ ఏంటంటే నేను మ్యాక్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు మీరు విండోస్లో చెప్తున్నారు కదా, సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది అని. అదేం లేదు, ఇక్కడ చిన్న చిన్న ఇన్స్టలేషన్స్. మీరు ఈ కమాండ్ ఉంది కదా, మీరు గిట్ బ్యాష్ అదేం చేయాల్సిన అవసరం లేదు. మీకు టెర్మినల్ ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. అవును, టర్మినల్ ఉంటుంది ఆ మనకి. టెర్మినల్ లో డైరెక్ట్ గా ఈ కమాండ్ ఇష్యూ చేయొచ్చు. అచ్చా, ఓకే. ssh-keys. ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్ గా కూడా మనం మొత్తం EC2 పైననే చేస్తాం, AWS పైననే చేస్తాం కదా, దాంట్లో నుంచే చేస్తామా? ఎస్, మీ టెర్మినల్ లోంచి చేయొచ్చు. ఓకే. మ్యాక్ యూజర్స్ కి ఎక్స్ట్రా ఇన్స్టలేషన్స్ ఏం అవసరం లేదు. అండ్ ఇందాక మీరు అది చూపించారు కదా, SSH కోడ్ యాడ్ చేయొచ్చు, పబ్లిక్ కి ఇంకా ప్రైవేట్ కి డౌన్. నేనేం చేసేదాన్ని అంటే AWS దాంట్లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం కదా, క్రియేట్ చేసినప్పుడు అక్కడ నుంచి పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసేదాన్ని. సో నా టెర్మినల్ నుంచి SSH యూజ్ చేసి IP అడ్రస్తో యూజ్ చేసి కనెక్ట్ అయ్యేదాన్ని అనమాట. సో మీరు చెప్పిన దానికన్నా అలా ఫాలో అయినా కూడా ఓకే కదా? ఎలా అయినా మీరు కనెక్ట్ అవ్వండి, మనకు కావాల్సింది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడం మాత్రమే. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. మీరు ఎలా అయినా కనెక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ శివ. That's all for today. Thank you so much. Good night. శివ See గారు, you tomorrow. Bye bye. Yes. శివ గారు ఒక్కటే కదా మర్చిపోయాను ఇంతకుముందు. అది మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ టైమింగ్ మెన్షన్ చేశారు కదా, అది ఇది 7 to 8 AM. మార్నింగ్ 7 or 8 AM స్టార్ట్ అవుతుంది, 7 PM వరకు రన్ అవుతుంది. ఓకే, యూరోప్ లో ఉన్న వాళ్ళు ఆఫ్టర్నూన్ కనెక్ట్ అయితే సరిపోతుంది కదా. మీరు ఏ టైం అయినా అది ఓపెన్ లో ఉండేలాగానే చూస్తుంది. ఓకే, 12 hours మోస్ట్లీ, 6 hours అనేది మ్యాండేటరీ. బట్ వీఆర్ జస్ట్ ఒక ట్రయల్ వేస్తున్నాం, 12 hours వరకు ఓపెన్ లో ఉంచగలమా లేదా. ఓకే, ఎందుకంటే నేను యూరోప్ సైడ్ ఉన్నాను, అందుకే కొంచెం. ఓకే అండి, మీరు ఎనీ టైం కనెక్ట్ అవ్వండి, లింక్ అనేది ఇస్తాము, అక్కడ కనెక్ట్ అవ్వండి. ఓకే, శివ గారు, గిట్హబ్ యాక్షన్స్ కూడా ఇంక్లూడ్ అవుతుందా అండి మన కోర్సులో? లేదండి, గిట్హబ్ యాక్షన్స్ లేదు. ఓకేనండి, సరే అండి, థ్యాంక్ యూ. Bye bye, see you, good night, see you tomorrow. Bye bye. గుడ్ నైట్ అండి.